నమస్తే, వెల్కమ్ టు డిఫెన్స్ రౌండప్. భారతదేశం ప్రపంచంలో రక్షణ విభాగానికి సంబంధించిన వార్తల్ని విశ్లేషణాత్మకంగా మీ ముందరికి తెచ్చే కార్యక్రమమే ఈ డిఫెన్స్ రౌండప్. ఈ 45వ డిఫెన్స్ రౌండప్ ఎపిసోడ్లో ఆపరేషన్ సింధూర్కి సంబంధించి భారత్ ఇప్పటివరకు ఏదైతే రివీల్ చేసిందో దానికంటే ఎక్కువగా పాకిస్తాన్ ఏమన్నా రివీల్ చేసిందా, రివీల్ చేస్తే దేనికి సంకేతం? దానితో పాటు రష్యా భారత్కు ఒక ఇంట్రెస్టింగ్ ఆఫర్ ఇచ్చింది. కరెంట్ సినారియోలో దాన్ని ఎలా చూడాలి? ఇలాంటి ఆసక్తికరమైన అంశాలతో ఇవాల్టి డిఫెన్స్ రౌండప్ ఎపిసోడ్ సిద్ధంగా ఉంది. వీటి గురించి చర్చించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు అంతర్జాతీయ వ్యవహార నిపుణులు మరియు డిఫెన్స్ ఎక్స్పర్ట్ మామిడి గిరిధర్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే హర్ష. నమస్తే సార్. ఆపరేషన్ సింధూర్ గురించి నిజానికి పాజ్కి వెళ్ళి దగ్గర ఒక సుమారుగా నెల అవుతోంది, కానీ దాని గురించి సంబంధించిన వార్తలు మాత్రం ఇంకా వస్తూనే ఉన్నాయి. మనకంటే ఎక్కువ నిజానికి చెప్పండి మన శత్రువులే రివీల్ చేస్తున్నారు అనుకోవచ్చా సార్? రీసెంట్లీ పాకిస్తాన్ కూడా మనలాగే ఫారెన్కి వెళ్తూ ఉంది, మన డెలిగేషన్స్ని పంపించినట్టు. అందులో భాగంగా వాళ్ళు ఏదైతే రివీల్ చేసింది ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే సార్, మనం కేవలం 11 బేసులే చెప్పాం, కానీ పాకిస్తాన్ ఇంకా ఎక్కువ బేసులు భారత్ అటాక్ చేసిందని చెప్పింది. దీన్ని మనం ఎలా చూడాలి సార్? ఇది యాక్చువల్గా మనం చూస్తే కనుక ఈ జరిగింది ఆపరేషన్స్ 3 రోజులే, 3 కానీ 3.5 రోజులు అనుకుందాం. ఈ ఆపరేషన్ గురించి రాబోయే ఎన్ని దశకాలుగానో దీని మీద రీసెర్చ్ చేస్తారు, దాని మీద చాలా డిఫెన్స్ కాలేజెస్లో దీని గురించి ప్రస్తావన ఉంటుంది, దీన్ని స్టడీ చేస్తారు. ఎందుకంటే 2 న్యూక్లియర్ శక్తులైనటువంటి దేశాలు రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇంత పెద్ద ఎత్తున వాళ్ళ సరిహద్దులు దాటి కొట్టుకున్నటువంటి ఘటన ఇంతవరకు లేదు. కాబట్టి అది ఫస్ట్ రెడ్ లైన్ క్రాస్ అయ్యి న్యూక్లియర్ థ్రెషోల్డ్ కంటే కిందనే కన్వెన్షనల్ యుద్ధం 2 న్యూక్లియర్ దేశాలు చేయొచ్చు అన్నటువంటి డాక్టరీని మనం ఇప్పుడు భారతదేశం ఎస్టాబ్లిష్ చేసాం. కాబట్టి రేపటి రోజు చైనా యుఎస్ఏకి యుద్ధాలు వస్తే కానీ, రష్యా యూరోప్లో యుద్ధాలు వస్తే కానీ, లేదా రష్యా అమెరికాతో యుద్ధాలు వస్తే కానీ ఎలా హ్యాండిల్ చేయాలి, మనకు న్యూక్లియర్ థ్రెషోల్డ్ దాటకుండా ఎలా యుద్ధాలు చేయాలన్న దాంట్లో ఇది మనం చేసినటువంటి ఆపరేషన్ సింధూర్ ఉన్నదో అది చాలా కీలకం కాబోతుంది. కాబట్టి ఎన్నో దశకాలుగా చాలా కాలంగా దీని గురించి రీసెర్చ్ అన్నది జరుగుతుంది. పైపెచ్చు మనం కొన్ని విషయాలు చెప్పాము, కొన్ని చెప్పలేదు. చెప్పినవి ఏంటి, చెప్పినవి ఎందుకు చెప్పాము, చెప్పనివి ఏంటి, అవి ఎందుకు చెప్పలేదు, వీటి మీద కూడా చర్చ బాగా జరుగుతుంది. అది ఈరోజు పాకిస్తాన్ క్లెయిమ్ చేస్తోంది. ఫర్ ఇన్స్టెన్స్ మనం కొట్టినటువంటి స్థావరాలు, మనం ఒప్పుకున్నటువంటి స్థావరాలు ఏంటి మనకు చూస్తే కనుక మనకు బహావల్పూర్లో ఆఫ్ కోర్స్ అది ఎయిర్ బేస్ కాదు, అది జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్స్. అంటే మీరు చెప్తుంది ఫస్ట్ May 7th చేసింది ఆపరేషన్ సింధూర్. May 7th నుంచి 10th వరకు జరిగిన అన్ని కూడా ఎక్కడెక్కడ కొట్టాము, వాళ్ళ ఎయిర్ ఫోర్స్ బేసెస్ కావచ్చు, లేదా అక్కడ కొన్ని వాళ్ళ ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి స్థావరాలు, క్యాంప్స్ అవి కావచ్చు, అలాగే ఇతరత్ర ఏమైనా ఇన్స్టలేషన్స్ కొట్టామా, ఇవన్నీ కూడా మనం చూస్తే కనుక బహావల్పూర్ జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్స్, మురీడ్కి ఎల్ఈటీ హెడ్ క్వార్టర్స్, ముజఫరాబాద్ అది పిఓజేకే హెడ్ క్వార్టర్స్, అక్కడ కూడా టెర్రరిస్ట్ క్యాంప్స్ని కొట్టాము. కోట్లీ అది కూడా పిఓజేకేలో ఉంది, అక్కడ కూడాను. రావ్లా కోట్ పూంచ్కి జస్ట్ అటు సైడ్ ఉంటుంది, అది కూడా పిఓజేకేలో ఉంటుంది. చక్స్వారీ అది కూడాను, భీంబర్, నీలం వ్యాలీ ఇవన్నీ కూడాను పిఓజేకేలో ఉంటాయి. జేలం, చక్వాల్ పాకిస్తాన్ లోపల ఉంటాయి, ఇవి మనం కొట్టాం మనం. అలాగే చూస్తే కనుక వాళ్ళ నూర్ ఖాన్ ఎయిర్ బేస్, రఫీకి, మురీడ్, సొక్కోర్, సియాల్కోట్, పస్రూర్, చునియన్, సర్గోడా, స్కర్దు, బొలారి, జకోబాబాద్ ఇవి మనం కొట్టామని మనం ఒప్పుకున్నాం. మనం స్కర్దు ఆఫ్ కోర్స్ మనకు గిల్గిట్ బాల్తిస్తాన్లో ఉంది, జకోబాబాద్ వచ్చేసి మనకు సింధులో ఉంది, అలాగే మనకు మురీద్ కూడాను కరాచీ దగ్గర ఉన్నటువంటిది. సో ఎక్స్టెన్సివ్ కొట్టామని మనం చెప్పాం. పాకిస్తాన్ వాళ్ళ రిపోర్ట్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇవి కాకుండా యాడ్ చేశారు వాళ్ళు. పెషావర్ ఎంత దూరం ఉన్నది, అంత దూరం వెళ్ళి కొట్టామంటున్నారు. జంగ్, హైదరాబాద్, సింధులో హైదరాబాద్, గుజరాత్, దాని గుజరాత్ గుజరాత్ అని పిలుస్తాం. యాక్చువల్గా గుజరాత్లో పార్టీషన్ అప్పుడు చాలా భయంకరమైనటువంటి నరసంహారం జరిగింది. అక్కడ విపరీతంగా మన సిక్కులని, హిందువులని చంపారు అక్కడ. గుజరాత్ ఇది జస్ట్ బార్డర్కి చాలా ఒక 100 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది అది. అలాగే మనకు బహావల్పూర్ వేరే, బహావల్ నగర్ వేరే. అలాగే అటాక్, మనకు స్వతంత్ర పోరాటం అప్పుడు కూడా మన వాళ్ళు చెప్పిన నినాదం ఏంటంటే అటక్ సే కటక్ తక్ భారత్ ఏకే అనేవాళ్ళు. అంటే అటక్ తర్వాత అంతా మనం ఆఫ్ఘనిస్తాన్ అని రికగ్నైజ్ చేసేవాళ్ళం. కానీ మనకు బ్రిటిష్ వాళ్ళు ఈ సరిహద్దులు గీయడంతో, మనకు డూరన్ లైన్ గీయడంతో ఇది అటక్ అనేది ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నది. కాబట్టి అటక్ దగ్గర కొట్టామంటే ఆల్మోస్ట్ ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్ దగ్గర కొట్టాం మనం. చోర్ ఇటువంటివన్నీ బేస్లన్నీ వాళ్ళు చెప్తున్నారు. ఇది భారతదేశం నుంచి మనకి కన్ఫర్మేషన్ రాలేదు. క్రోనాలజీ చూసుకున్నట్టయితే మామూలుగా అమిత్ షా గారు అన్నట్టు ఆ క్రోనాలజీ సమజీ అని
16 సర్జికల్ స్ట్రైక్స్ వాళ్ళు ఒప్పుకోలేదు. 19లో చేస్తే మీరు అసలు ఎవరిని చంపలేదు, అక్కడ పిట్టల్ని వీటిని మీరు చెట్లని పుట్టల్ని కాల్చారు తప్ప మీరు చేసింది ఏం లేదని. ఇక్కడ వీళ్ళు మనం చేసింది తక్కువ అయితే వాళ్ళే ఎక్కువ చెప్తున్నారు. అంటే ఏంటి సార్ ఇది? అసలు అప్పుడంతా ఒప్పుకోలేదు, ఇప్పుడు లేదు మీరే ఇంకా దాస్తున్నారని చెప్పి ఎవ్వరూ నిజానికి ఇలా చెప్పుకోరు. అంటే దీని వెనక పాకిస్తాన్ ఏమన్నా స్ట్రాటజీ ఉందా, లేకపోతే ఏంటి సార్, ఎలా చూడాలి? తప్పకుండా ఆ స్ట్రాటజీ ఉందేమో అన్న అనుమానాలే వస్తున్నాయి. అందుకనే మన దగ్గర నుంచి క్లారిఫికేషన్ వచ్చేంత వరకు వాళ్ళ క్లెయిమ్స్ మనం యాక్సెప్ట్ చేయకూడదు. ఓకే, వాళ్ళు బహుశా ఇవన్నీ పేల్చేసి మళ్ళీ వెళ్ళి చైనాని అమెరికాని పైసలు అడగడానికి వాళ్ళు ఏమైనా ఒక స్కీమ్ వేస్తున్నారా, ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఒక రెంటియర్ స్టేట్, వాళ్ళను కిరాయికి పెట్టుకున్నటువంటి ఒక దేశం, అది అంతకంటే ఏమి లేదు అది. కాబట్టి ఎవరు ఎక్కువ పైసలు ఇస్తే వాళ్ళ దగ్గర పెడతారు. ఇవన్నీ దెబ్బతిన్నాయి, మీరు ఇవి కనుక మాకు పైసలు ఇవ్వకపోతే మా న్యూక్లియర్ బాంబులు పలానా వాడికి ఇస్తామని చెప్పి బెదిరించడం, అంతకంటే ఇంకేం లేదు. కాబట్టి అటువంటిది ఏమైనా చేస్తున్నారా అని ఒక అంశం. రెండవది, నిజంగా భారతదేశం కొట్టి ఉండవచ్చు, మనం బహుశా స్ట్రాటజీగా చెప్పలేదు, మనం కొన్ని విషయాలు చెప్పలేదు. ఫర్ ఇన్స్టెన్స్ బేసెస్ గురించి మనం చెప్పాం, కానీ ఏ అసెట్స్ని కొట్టామన్నదాన్ని చాలా ఆచితూచి వ్యవహరించాం మనం. టర్కిష్ డ్రోన్స్ అని చాలా స్పష్టంగా చెప్పాం మొదటి రోజే. రెండవ రోజు ఏం చెప్పాము, చైనా మేడ్ వెపన్స్ అని చెప్పాం మనం. అమెరికా గురించి ఏం మాట్లాడలేదు. అమెరికన్ మేడ్ మనకు F-16 కావచ్చు, వాళ్ళ రెడార్స్ కావచ్చు, లాక్హీడ్ మార్టిన్ సంబంధించిన వాళ్ళ రెడార్ స్టేషన్స్ కావచ్చు, దీని గురించి మాట్లాడలేదు. ఇంకా సాబ్ది కూడా మనం ఏం చెప్పలేదు, స్వీడన్ చెప్పలేదు. ఏవాక్స్ గురించి మనం ఏం మాట్లాడలేదు. అడిగినప్పుడు మనకు భారతి గారిని TGAO భారతి గారిని అడిగినప్పుడు ఆయన ఏం చెప్పారు, సమ్ హై టెక్నాలజీ అసెట్స్ హావ్ బీన్ టేకెన్ అవుట్ అన్నారు. ఎన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ని ఎరగొట్టాము ఏంటి మనం చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే దానివల్ల రిపర్కషన్స్ చాలా ఉన్నాయని మనకు తెలుసు. అలాగే కొన్ని ఫర్ ఇన్స్టెన్స్ మనకు కిరాణా కావచ్చు, లేదా మనకు చగాయి హిల్స్లో కావచ్చు, మనం కొట్టినటువంటి ఏవైతే ఉన్నాయో ఆఫీషియల్గా మనం యాక్సెప్ట్ చేయలేదు. భారతి గారు ఏం చెప్పారు, ఏమో మాకు తెలియదు, ఆయనే నవ్వుతూ అన్నారు నాట్ హిట్ కిరాణా హిల్స్ అని చెప్పి నవ్వారు ఆయన. కరెక్ట్. అంటే దీని వెనకాల ఏంటి మరి? ఎందుకంటే ఈ రెండు ప్లేసెస్లో కొట్టింది పాకిస్తానే కాదు, అమెరికా దెబ్బతినింది. అక్కడ అమెరికన్ అసెట్స్ ఉన్నాయా అని ప్రశ్నలు వస్తున్నాయి. ఎందుకంటే ఈ అటాక్ అవ్వంగానే ఇమ్మీడియట్గా సీజ్ ఫైర్ కోసం వాళ్ళు పరిగెత్తొచ్చారు. అంటే మరి పాకిస్తానే వచ్చిందా, లేదా పాకిస్తాన్ని సీజ్ ఫైర్ కోసం కోరమని అమెరికా పంపించిందా? ఎందుకంటే అమెరికా సీక్రెట్స్ ఏమైనా బయటపడతాయన్న భయం వాళ్ళకి వచ్చిందా? ఇవన్నీ ప్రశ్నలు ఉన్నాయి, మనకు స్పెసిఫిక్ ఆన్సర్స్ లేవు. రాబోయే రోజుల్లో ఇవి వస్తాయి. అందుకే నేను చెప్తున్నాను కదా, ఈ 3 రోజుల యాక్షన్ ఏదైతే ఉందో చాలా కాలంగా దీని గురించి చర్చలు జరుగుతాయి. ఇప్పుడు ఎలాగైతే మనకు ఇజ్రాయెల్ ఎంటబీ ఎయిర్పోర్ట్లో వాళ్ళు ఎలా వెళ్ళి వాళ్ళని తీసుకురాగలిగారు, అది ఇప్పుడు కూడా మనం చర్చిస్తున్నాం. అలాగే మనకు పేజర్ బాంబ్స్ వాళ్ళు ఎలాగైతే హెజ్బుల్లా అని వాళ్ళు ఎలా కొట్టగలిగారో, అలాగే ఇప్పుడు మన యుక్రెయిన్ డ్రోన్ అటాక్ ఎలా 4500 కిలోమీటర్స్ లోపల చేయగలిగారో, ఇటువంటివి కొన్ని ఐకానిక్ అటాక్స్ ఉన్నాయి. అలాగే మనకు సెకండ్ వరల్డ్ వార్లో కూడా మనకు రొమ్మెల్ ఏం చేశారు, మనకు అల్ అమీన్లో ఎలా జరిగింది, మన సెయింట్ పీటర్స్బర్గ్లో ఎలా వీళ్ళ ఫోర్సెస్ ఓడిపోయాయి, హిట్లర్ ఫోర్సెస్, ఇవన్నీ కూడా మన చరిత్రలో నిలిచిపోయినటువంటి యుద్ధాలు. వాటిల్లో ఈ ఆపరేషన్ సింధూర్ కూడా ఉండబోతోంది. ఎందుకంటే మనం చెప్పినవి ఎందుకు చెప్పాం, చెప్పనివి ఎందుకు చెప్పలేదు, ఇది కూడా పెద్ద రీసెర్చ్ జరగబోతోంది. కాబట్టి అలాగే బహుశా మనం రాబోయే రోజులు కొన్ని రివీల్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. డైరెక్ట్గా ప్రభుత్వం రివీల్ చేయకపోవచ్చు. ఈ ఆపరేషన్స్లో పనిచేసినటువంటి వాళ్ళు రిటైర్ అయిన తర్వాత వాళ్ళ మెమోయిర్స్ రాయడము, లేదా వాళ్ళు ఏదో డిబేట్స్కి వచ్చి మాట్లాడడం, ఇటువంటివి మనం చాలా బయటకు వస్తున్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్ సంబంధించి హూడా గారు ఎవరైతే ఆయన అప్పుడు ఆపరేషన్స్ ఇన్ఛార్జ్ ఉన్నారో, నార్దర్న్ కమాండర్ ఉన్నాడు ఆయన బయటకు వచ్చాక చాలా విషయాలు ఆయన తర్వాత చెప్పారు. దాంట్లో 16 ముందర వరకు అసలు ఏం జరగలేదు ఇలాంటిదని. కరెక్ట్. మహా అంటే ఏదో జస్ట్ బార్డర్ క్రాస్ చేసి వాళ్ళని కొట్టొచ్చాం అంత, కానీ ఇంత దూరం వెళ్ళి ఇంత చేసింది ఏం జరగలేదు అని చాలా స్పష్టంగా చెప్పారు. ఇన్ఫాక్ట్ ఆయన కాంగ్రెస్ పార్టీకి ఆయన కొంత టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, వాళ్ళకి ఎలక్షన్ అప్పుడు వాళ్ళకి కొంత సాయం చేసినట్టు మనకు తెలుస్తుంది. అంటే బీజేపీ తరపున మాట్లాడే వ్యక్తి అయితే కాదు, అయినా కానీ కూడా చాలా విషయాలు చెప్పారు ఆయన. అలాగే మనకు అప్పుడు ఆపరేషన్ మేఘ్దూత్కు సంబంధించిన ఇప్పుడు ఇంకా తెలుస్తున్నాయి సీక్రెట్స్. అలాగే మనం ఎలాగైతే గవర్నమెంట్ పర్మిషన్ లేకుండానే మన వాళ్ళు వెళ్ళి అక్కడ దౌలత్ బేగ్ ఓల్డీలో మనం రన్వేని ఎలా రీయాక్టివేట్ చేశాము, చాలా విషయాలు తర్వాత వస్తాయి. చరిత్ర జరుగుతున్నప్పుడు తెలిసేది కొంత మాత్రమే ఉంటుంది. చరిత్ర అయిపోయిన తర్వాత దాని విశ్లేషణ, దాన్ని రీసెర్చ్ చేసినప్పుడు చాలా విషయాలు బయటపడతాయి. అందుకని ఈ 3 రోజుల యాక్షన్ అన్నది చిన్న విషయం కాదు, చాలా విషయాలు బయట దొరుకుతాయి, బయటకు వస్తాయి. పెషావర్లో ఎందుకు కొట్టాం మనం, పెద్ద ప్రశ్న ఇది. ఎందుకంటే పాకిస్తాన్ 3 రోజుల్లో 2వ రోజు వాళ్ళు ఏం చెప్పారంటే ఆఫ్ఘనిస్తాన్లో కొట్టారని చెప్పి వాళ్ళు ఒక నెరేటివ్ బిల్డ్ చేసే ప్రయత్నం చేశారు. అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ డిప్యూటీ ఫారెన్ మినిస్టర్ భారతదేశానికి వచ్చాడు. అతను వచ్చినప్పుడు చాలా స్పష్టంగా ఇద్దరి జాయింట్ స్టేట్మెంట్, ఆఫ్ఘనిస్తాన్లో ఏం కొట్టలేదు అని మనం చెప్పాం. అంటే ఈ అటాక్ తర్వాత మనకు పెషావరు ఇటువంటి ప్రాంతాలు కొట్టినవన్నీ కూడా ఆఫ్ఘనిస్తాన్ ఖాతాలో వేసే ప్రయత్నం పాకిస్తాన్ చేసింది అప్పుడు. మరి ఇప్పుడు అడ్మిట్ చేస్తున్నారా?
ఎందుకు అడ్మిట్ చేస్తున్నారు, మనం చెప్పకపోయినా వాళ్ళు ఎందుకు అడ్మిట్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మనకు డీటెయిల్స్ తెలుస్తాయి. కానీ తప్పకుండా చాలా ఎక్స్టెన్సివ్గా కొట్టామన్న విషయం మాత్రం అందరికీ తెలుసు. శాటిలైట్ ఇమేజెస్ కూడా వాళ్ళు దాచుకోలేనటువంటి పరిస్థితి. బాలాకోట్లో వాళ్ళు ఏం చేశారంటే ఇమ్మీడియట్గా ఒక షీట్ లాంటిది వేసేశారు. కాబట్టి స్పైస్ బాంబ్ ఏదైతే వేసామో అది 3 ఫ్లోర్స్ పెనిట్రేట్ లోపల వెళ్ళి డెటనేట్ అయింది. లోపల ఉన్న వాళ్ళు ఎవరు బతకలేదు, కానీ ఆ చిన్న హోల్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు బూట్ చేయగలిగారు. కాబట్టి శాటిలైట్ ఇమేజ్లో తర్వాత దొరకడం చాలా కష్టమైంది. మొదటి రోజు ఉన్న శాటిలైట్ ఇమేజెస్తోనే మనం చూడాలి. కానీ ఇప్పుడు అలా కాదు. మనం ఇన్ఫ్యాక్ట్ డ్రోన్ ఫుటేజెస్, తర్వాత మన నేత్ర, ఏవాక్స్, తర్వాత మన శాటిలైట్ ఇమేజరీ కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నాం. బాంబు పడుతున్నప్పుడు కూడా మనం లైవ్ రికార్డింగ్ కూడా మనం చూపించాం. బిఫోర్ అండ్ ఆఫ్టర్ కూడా యాక్చువల్లీ మన వాళ్ళు చూపిస్తూ వచ్చారు. కరెక్ట్. సో ఇంత ఎవిడెన్స్, ఓవర్వెల్మింగ్ ఎవిడెన్స్ వచ్చేసరికి వాడు తప్పించుకోలేనటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. అందుకని ఈ మొత్తం ఆపరేషన్ సింధూర్ అన్నది 3 రోజులే జరిగిన యాక్షన్. బహుశా ఇంకా కొన్ని 2-3 దశకాలుగా దీని గురించి చాలా చర్చ, చాలా రీసెర్చ్ అన్నది జరుగుతుంది. ఇంకా చాలా కొత్త కొత్త అంశాలు కూడా మన బయటికి వస్తాయి. చాలా ఎక్స్టెన్సివ్గా వాళ్ళని కొట్టాము. వాళ్ళ నిజంగా వాళ్ళు కోలుకోలేనంత పెద్దగా వాళ్ళకు దెబ్బ కొట్టాం మనం. ఫస్ట్ టైం 1947 తర్వాత భారతదేశమే ప్రియంటివ్ స్ట్రైక్స్ చేసాం. ఇంతవరకు వాళ్ళు మన మీద దాడులు చేసేవాళ్ళు. మన ఫార్వర్డ్ బేసిస్ అంతా వాళ్ళు పఠాన్ కోట్ అక్కడంతా వాళ్ళు ఫస్ట్ వచ్చి దాడులు చేసేవాళ్ళు. వాడు కొట్టిన తర్వాత మనం రియాక్ట్ అయ్యేవాళ్ళం. ప్రతి యుద్ధంలో మనకేదో నోబెల్ ప్రైజ్ కావాలి, సర్టిఫికేట్ల కోసం పాకలాడాము. అప్పట్లో మేము యుద్ధం ఎప్పుడు స్టార్ట్ చేయాలో చాలా గొప్పగా చెప్పుకునేవాళ్ళం. సరే, ఇప్పుడు కూడా 22 ఏప్రిల్ వాడే యుద్ధం స్టార్ట్ చేసాడని మన నేరేటివ్ ఎలాగో ఉన్నది. అది కాకుండా వాడు మన మీద ఎప్పుడైతే డ్రోన్స్ పంపించాడో నెక్స్ట్ డే మ్యాసివ్ అటాక్ 23 నిమిషాలలో 11 స్థావరాల మీద దాడి చేసినట్టు మనం ఒప్పుకుంటున్నాము. వాడు ఇంకా ఎక్కువ స్థావరాలని వాడు చెప్తున్నాడు. అంటే 23 నిమిషాల్లో అంత ప్రిసైజ్ స్ట్రైక్స్, ఎక్స్టెన్సివ్ 3000 కిలోమీటర్ దూరంలో కొట్టగలిగామంటే ఎంత పెద్ద స్ట్రైక్స్ మనం అర్థం చేసుకోవచ్చు. అది వాడి ఎయిర్ ఫోర్స్ టేక్ ఆఫ్ అవ్వకుండా కొట్టిపడేసాం మనం. రన్వేలు టేక్ ఆఫ్ అవ్వలేరు. వాడి హ్యాంగర్స్ని కొట్టాము, వాడి కమాండ్ కంట్రోల్ స్ట్రక్చర్స్ని కొట్టాము, వాడి అమ్యూనిషన్ డంప్స్ని కొట్టాము, ప్రతి దగ్గర ఎక్స్టెన్సివ్ కొట్టాము. వాడు నిజంగా ఎయిర్ ఫోర్స్ ఎందుకు పని రాకుండా పోయింది. ఎయిర్ డిఫెన్సెస్ కొట్టాము. కాబట్టి మనం వీరవిహారం చేసాం. అక్కడికి ఈ మన మిజైల్స్ వెళ్తుంటే వాడు చూస్తూ ఊరుకున్నాడు. అందుకని నేను చేయలేకపోయాడు. అందుకే కొంతమంది అంటారు శివతాండవ స్తోత్రం కూడా అందుకే పెట్టారు. ఇన్ఫాక్ట్ అది ఈస్టర్న్ కమాండ్ వాళ్ళు ప్రెస్ బ్రీఫింగ్ వాళ్ళ వీడియో క్లిప్లో వెనకాల శివతాండవ స్తోత్రం పెట్టారు వాళ్ళు. బట్ నిజంగా ఇది మనకు తెలుస్తున్నాయి. ఇప్పుడు ఇంకా చాలా విషయాలు తెలుస్తున్నాయి. కాబట్టి మనం డిఫెన్స్ రౌండప్లో ఇంకా కొత్త కొత్త విషయాలు తెలిసినప్పుడు దాన్ని మనం కవర్ చేసుకుంటూ వెళ్దాం. రైట్ సార్. నిన్ననే సిడిఎస్ చౌహాన్ గారు కూడా మాట్లాడుతూ పాకిస్తాన్ ఎంత నష్టపోయింది అనేది మేము అసెస్ చేస్తున్నాము, చేసిన తర్వాత మళ్ళీ చెప్తామన్నారు. మేబీ దాంట్లో ఏమన్నా వస్తుందేమో చూడాలి సార్ మనం. ఇన్ఫ్యాక్ట్ భారతి గారు కూడా చెప్పారు, ఆయన బ్రీఫింగ్లో కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్స్ పోయాయి, ఎన్ని పోయాయి అంటే కనుక మేము మొత్తం ఎవిడెన్స్ అన్నీ వచ్చిన తర్వాత చెప్తామని చెప్పారు ఆయన. కరెక్ట్. కాబట్టి కొంతనే ఇచ్చాము ఇన్ఫర్మేషన్ అన్న విషయంలో మనకు కన్ఫ్యూజన్ లేదు. ఇప్పటివరకు మనం ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడాము. ఇది సార్, ఈ ఆపరేషన్ సింధూర్లో నిజానికి చెప్పాలంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మన ఎయిర్ ఫోర్స్ ఉందనేది అన్డినైబుల్ ట్రూ సార్. అందరూ అంటున్నది. మామూలుగా మనం చూసుకున్నట్టయితే కనుక ఎవరెవరైతే ఎయిర్ చీఫ్స్ అవుతూ వచ్చారో వాళ్ళు ప్రతిసారి వాళ్ళు ఆ పదవి వాళ్ళ బాధ్యత తీసుకున్న తర్వాత వాళ్ళు ఫస్ట్ ఆవేదన ఏంటి అంటే మేము ఎయిర్ క్రాఫ్ట్స్ని మేము పెంచాలి అని. రిటైర్ అయ్యే టైంలో వాళ్ళకి అది ఎప్పుడు ఫుల్ఫిల్ అవ్వలే, ఆ డిసప్పాయింట్మెంట్తోనే రిటైర్ అవుతూ వచ్చారు. కానీ సార్ ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ ఆఫర్ మనకి రష్యా నుంచి వచ్చింది. Su-57ని జాయింట్ వెంచర్కి మేము మీకు ఇస్తాము, సోర్స్ కోడ్ ఇస్తాము, మీ మిసైల్ ఇంటిగ్రేషన్ కూడా మీరు చేసుకోవచ్చు. F-35 ఆఫర్ ఉన్న టైంలో ఇది ఎలా చూడాలి? నిన్న కామర్స్ సెక్రటరీ స్టేట్మెంట్ వచ్చిన తర్వాత భారత్ దీన్ని ఎలా పరిగణిస్తుంది? ఇది కేవలం డిఫెన్స్ దాంతోనే కాకుండా జియో పొలిటికల్ ఇంప్లికేషన్స్ ఎలా ఉంటాయి సార్? కామర్స్ సెక్రటరీ నువ్వు చెప్పేది యుఎస్ కామర్స్ సెక్రటరీ, మన కామర్స్ సెక్రటరీ కాదు. హోవర్డ్ లిట్విక్ అన్న ఆయన ఇచ్చిన స్టేట్మెంట్, మీరు రష్యా క్యాంప్లోకి ఎక్కువ వెళ్తున్నారు, రష్యా నుంచి ఎక్కువ కొంటున్నారు, ఇది అమెరికాకు ఇబ్బందికరమైన పరిస్థితి అని ఆయన ఒక స్టేట్మెంట్. యు ఆర్ ఇన్ అవర్ బ్యాడ్ బుక్స్ బికాస్ ఆఫ్ దట్ అనే స్టేట్మెంట్ ఇది. కరెక్ట్. వాళ్ళేమో మనకు బంగ్లాదేశ్లో కారిడోర్లు తయారు చేసుకోవచ్చు, పాకిస్తాన్కి F-16లు ఇవ్వచ్చు, వాళ్ళకి రడార్లు ఇవ్వచ్చు, అత్యాధునికమైన శస్త్రాలు ఇవ్వచ్చు, అప్పులు ఇవ్వచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ మన సార్వభౌమత్వాన్ని మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి వెళ్తే వాళ్ళకి ఇబ్బంది వస్తుంది. క్యాట్సా అని ఒకటి పెట్టారు. క్యాట్సా మీరు వేసుకోండి, మాకేం పర్వాలేదని S-400 కొనుక్కున్నాం మనం. కాబట్టి వాళ్ళ వైఖరి అలాగే ఉంటుంది. ఈరోజు వాళ్ళకి ఇచ్చిన ఆర్డర్స్ ఏది ఫుల్ఫిల్ చేశారు వాళ్ళు? చినాక్స్ ఈ రోజు దాకా డెలివరీ చేయలేదు. వాళ్ళు ఎప్పుడో పాతవి ఇచ్చారు, అంతేగాని మన నెక్స్ట్ ఆర్డర్ ఇచ్చినప్పుడు ఇంతవరకు వాళ్ళు డెలివరీ చేయలేదు. చినాక్స్, అపాచెస్ ఏవైతే వాడికి మనం ఆర్డర్ ఇచ్చామో అవన్నీ డెలివరీలు అవ్వట్లేదు. అలాగే మనం చూస్తే కనుక F-404 ఇంజన్, మనకు తేజస్ కావాల్సిన ఇంజన్స్ ఇప్పటికే సంవత్సరంన్నర డిలే అయింది. ఏదో తూతూ మంత్రంగా ఒక ఇంజన్ మన మార్చిలో డెలివరీ చేశారు. ఈ సంవత్సరం అంతా కలిపితే 4 డెలివరీ చేస్తారట. మనకేమో 83 ఎయిర్ క్రాఫ్ట్స్ ఆల్రెడీ మనం ఆర్డర్ ఇచ్చున్నాం. మనం
ఎప్పటికి రావాలి ఇంజిన్స్, ఎప్పటికి డెలివర్ అవ్వాలి ఇవి? F414 ఇంకెప్పుడు డెలివరీ చేస్తారు వాళ్ళు? MK2కి కావాలి, LCA తేజస్ MK2కి మనం 414 అడిగాం, అది ఇంకెప్పుడు డెలివరీ చేస్తారు? అంటే మీరేమో మా శక్తిని పెంచుకోవాలి, మా ప్రొటెక్షన్ కోసం, మా రక్షణ కోసం మేము ఏది చేస్తున్నామో దానికి మీరేమో కాంట్రాక్ట్ మీ దగ్గర తీసుకోవాలని చెప్తారు. కానీ మీరు ఒక్క టైంలో కూడా దాన్ని పాటించకుండా మీ ఇష్టం వచ్చినప్పుడు ఇస్తారు, లేదా మీకు మా మీద ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయనుకంటే దాన్ని ఆపేస్తారు, దాన్ని వెపరైజ్ చేస్తారు. అలాంటప్పుడు మేము మీ మీద ఎందుకు నమ్మకం పెట్టుకోవాలి, మిమ్మల్ని ఎందుకు నమ్మాలి మేము? ఈ ప్రశ్నలు పుడతాయి కదా. ఇప్పుడు F-35 ఆఫర్ ఇచ్చారు. F-35 ఒక వైట్ ఎలిఫెంట్ లాంటిది. ఎందుకంటే స్టెల్త్ అన్నది ఫస్ట్ అర్థం చేసుకోవాలి మనం. అఫ్కోర్స్ మేబీ మనం డిఫెన్స్ రౌండప్లో స్టెల్త్ అన్నది కాన్సెప్ట్ గురించి తర్వాత డీటెయిల్గా వెపన్ సెక్షన్లో ఎప్పుడో ఒకసారి డిస్కస్ చేద్దాం. అది స్టెల్త్కి ఏముంటుందంటే దానికి వెనకాల దాని మీద వేసేటువంటి పెయింటింగ్ కావచ్చు, దానికి ఉన్నటువంటి టైల్స్ కావచ్చు, ఇవన్నీ ఏంటంటే రెడార్ సిగ్నేచర్ దొరకకుండా ఉంటాయి. కానీ అంత హీట్లో అంత ఇంటెన్స్ దీనికి వెళ్తోంది కాబట్టి అవి డ్యామేజ్ అవుతాయి. ప్రతి సార్టీ తర్వాత దాన్ని రిపేర్ చేసుకోవాలి మళ్ళీ. కాబట్టి చాలా ఖర్చుతో కూడుకున్నటువంటిది. ఒక ఫెరారీ కార్ మనం సుల్తాన్ బజార్లో తీసుకెళ్తే ఎలా ఉంటుంది పరిస్థితి? సో దానికి మెయింటెనెన్స్ చాలా విపరీతంగా ఉంటుంది. అండ్ కిల్ స్విచ్ అనేది కూడా ఈ మధ్య చాలా అయింది. ఎంత అంటే అమెరికన్ లాక్హీడ్ మార్టిన్ అనుకుంటా సార్, వాళ్ళు ట్వీటే పెట్టారు అసలు కిల్ స్విచ్ అనేది ఏమీ లేదు, ఇది ఒక ఫేక్ కాన్సెప్ట్ అని. అది చాలా తప్పది. వాళ్ళ దగ్గర కిల్ స్విచ్ అని ఉన్నది, అందరికి తెలిసిన విషయం. ఆస్ట్రేలియా వాళ్ళే ఇంకా బాగా చెప్తారు. అలాగే మనకు ఈవెన్ రఫాయిల్లో కూడాను మన సోర్స్ కోడ్ ఇవ్వలేదు, మనకు సోర్స్ కోడ్ ఫ్రాన్స్ ఇవ్వలేదు. అందుకనే మన CDS సింగపూర్లో ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో వాళ్ళని కూడా ఒక విధమైనటువంటి వార్నింగ్ ఇచ్చారు, మీరు సోర్స్ కోడ్ ఇవ్వకపోతే ఇబ్బందులు వస్తాయి అని చెప్పి చెప్పడం మనం చూసాం. మనం ఇప్పుడు రష్యా Su-57 మాకు సోర్స్ కోడ్తో సహా ఇస్తామని చెప్తున్నారు. Su-57కి ఇవ్వట్లేదు వాళ్ళు, Su-57E అనే కొత్త వర్షన్కి ఇస్తున్నామని చెప్తున్నారు వాళ్ళు. అంటే ఏదో కొంత వాళ్ళ దగ్గర అఫ్కోర్స్ ఎవరు కూడా వాళ్ళ సీక్రెట్స్ అన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉండరు వాళ్ళు. గతంలో మనం కొలాబరేట్ చేసి దీన్ని చేద్దామని అనుకున్నప్పుడు మనకు 2-3 ఇబ్బందులు వచ్చినాయి. ఒకటి సోర్స్ కోడ్ ఇవ్వట్లేదు వాళ్ళు, ఎవరు ఇవ్వరు, నార్మల్గా ఇవ్వరు. కానీ మన Sukhoi 30 MKI ఏదైతే ఉందో, ఇండియన్ వర్షన్ ఏదైతే ఉందో, మోరల్లెస్ దాని సోర్స్ కోడ్ దగ్గర నుంచి అంతా మనమే తీసేసుకున్నాం. పేరుకి మాత్రమే Sukhoi, కానీ అది భారతదేశంలో తయారు చేసిన ప్రోడక్టే తయారైపోయింది. దాంట్లో పెట్టినట్టు ఉత్తమ్ రెడార్లు కావచ్చు, మనకు తేజస్ ఇంటిగ్రేషన్ కావచ్చు, అన్నీ మనమే చేసేసుకున్నాం. అటువంటిది సోర్స్ కోడ్ ఇవ్వడానికి సిద్ధంగా లేరు వాళ్ళు అప్పట్లో. 2, దాని స్టెల్త్ పెద్ద ప్రశ్న. ఎందుకంటే చాలా అత్యాధునికమైన స్టెల్త్ ఎయిర్ క్రాఫ్ట్ అని రష్యా చెప్తోంది, కానీ వెస్ట్రన్ స్టాండర్డ్స్లో బహుశా అంత స్టెల్త్ లేకపోవచ్చు. అందుకనే చైనా 6th జనరేషన్ ఏదో చెప్తున్నారో నిజంగా స్టెల్తా కాదా అన్నది పెద్ద ప్రశ్న. బహుశా అది ఈవెన్ 4.5 వర్షన్ కాదా, అంతకంటే మించిన టెక్నాలజీ ఉందా లేదా అనేది కూడా పెద్ద ప్రశ్నే చైనాకు. వాళ్ళ 6th జనరేషన్ క్లెయిమ్ చేయొచ్చు, అది వేరే విషయం. కానీ దీనిలో స్టెల్త్ కూడా మనకు వెస్ట్రన్ స్టాండర్డ్స్ అంత లేకపోవచ్చు అని ఒక రెండవది. మూడవది కాస్ట్ కూడా చాలా ఎక్స్పెన్సివ్గా ఉంది. అది అంత ఎక్స్పెన్సివ్గా మనం నిజంగా ఖర్చు పెట్టాలా? కానీ F-35తో చూసుకుంటే కనుక 57 నిజానికి అంత లేదు కదా సార్. సో ఇన్ ఏ వే మనకి అంటే అఫ్కోర్స్ గవర్నమెంట్ డిఫెన్స్ వాళ్ళు ఏం చర్చిస్తున్నారో తెలియదు, బట్ F-35తో చూసుకుంటే 57 ఈజ్ ఫార్ బెటర్. ఎందుకంటే మనకి చాలా మన దాంట్లోనే చేస్తున్నారు కాబట్టి మనకు కొంచెం ఉండొచ్చు కదా. అంటే ఇప్పుడు రోల్స్ రాయ్స్ కావాలా మనకు, లేదా మనకు ఫెరారీ కావాలా అన్నట్టు ప్రశ్న ఇది. 2 ఎక్స్పెన్సివే. రెండిట్లో ఒకటి కొంత ఎక్కువ ఉండొచ్చు, కొంత తక్కువ ఉండొచ్చు. కాస్ట్ ఒకటే ఫ్యాక్టర్ కాదు కదా, దాంట్లో ఇంకా చాలా అంశాలు ఉంటాయి. ఇప్పుడు నేను ఫెరారీ కొనుక్కొని హైదరాబాద్ నడిపిస్తే దాన్ని సర్వీస్ చేసేవాడు ఉన్నాడు హైదరాబాద్లో, మళ్ళీ వాడి మీద డిపెండ్ అవ్వాలి. వాడు నాకేం చేస్తాడు, అక్కడి నుంచి ఇక్కడికి ఫ్లైట్లో రావడానికి ఆ స్పేర్ పార్ట్స్, కస్టమ్స్ డ్యూటీలు అన్నీ నా మీద వేస్తాడు. దానికి చిన్న ప్రాబ్లం వచ్చినా నేను ఖర్చు పెట్టుకోవాలి, రైట్? ఇటువంటి సమస్య. అందుకని రష్యా నుంచి మనకు చాలా ప్రోడక్ట్స్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి, వాళ్ళ SU ప్రోగ్రామ్ మనకు ఆల్రెడీ మనం దాని గురించి బాగా మనకు అవగాహన ఉంది కాబట్టి Su-57 తీసుకుంటే మనకు చాలా తొందరగా దాన్ని ఇంటిగ్రేట్ చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ మనం ఇప్పుడు కొత్త టెక్నాలజీ సైడ్ వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే రష్యన్ టెక్నాలజీ ఏంటో మనం చూస్తున్నాం, అది పాత టెక్నాలజీ, అది పాత కాలపు యుద్ధాల్లో అది పనికొచ్చేది. కానీ ఇప్పుడు కొత్త న్యూ ఎమర్జింగ్ టెక్నాలజీస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి కావచ్చు, లేదా సిచ్యుయేషనల్ అవేర్నెస్ కావచ్చు, మనకు IAFF ఐడెంటిఫైయింగ్ ఫ్రెండ్ అండ్ ఫో లాంటివి కావచ్చు, ఇటువంటివి చాలా కొత్త ఎమర్జింగ్ టెక్నాలజీస్ వచ్చినప్పుడు నిజంగా మనం రష్యా మీద డిపెండ్ అవ్వగలమా, లేదా అత్యాధునికమైనటువంటి మోడర్న్ వెస్ట్రన్ టెక్నాలజీ మనకు కావాలా, ఇది మనం నిర్ణయించుకోవాల్సిన పరిస్థితి. కాబట్టి ఎంతకాలం మనం రష్యాతోనే ఇరుక్కుపోతాం, మనం ఆల్టర్నేట్స్ ఏమున్నాయి మనకి? అన్ఫార్చునేట్ ఏంటంటే మనం అమెరికాతో మనం ఎక్కువ వస్తువులు కొందాము అనుకుంటే కూడా వాళ్ళు డిలే చేస్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి మనకు కోఆపరేషన్ సరిగ్గా రావట్లేదు. వాళ్ళు కనుక ప్రొఫెషనల్గా కమర్షియల్ కాంట్రాక్టింగ్ వాళ్ళు ఆనర్ చేసి ఉంటే మనకి ఇబ్బంది ఉండేది కాదు. కానీ వాళ్ళు కూడా జియో పాలిటిక్స్లో మనతో ఆటలు ఆడుకుంటున్నారు కాబట్టి మనకు ఆమ్కా సైడ్ వెళ్ళవలసి వచ్చింది. మన దేశంలోనే మనమే తయారు చేసుకుందాం అన్నటువంటి ఆమ్కా సైడ్ మనం వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. చాలామంది విశ్లేషకులు అందరూ ఏం చెప్తున్నారంటే
మనము కావేరీ మీదే ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ పెడదాం, మనము కావేరీనే డెవలప్ చేసుకుంటే ఇప్పుడు కావేరీ ఆల్మోస్ట్ F404 స్థాయికి వచ్చేసింది అది. ఓకే, కోర్స్ ఇంకా 2-3 టెస్టింగ్స్ ఉన్నాయి, అది బహుశా 2-3 సంవత్సరాల్లో అది ఆపరేషనల్ అవ్వచ్చు. ప్రస్తుతానికి దానికి ఘాతక్ యుఏవి మీద పెట్టేదానికి అప్రూవల్ వచ్చేసింది మనకు. రీసెంట్ టెస్ట్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ సార్ రష్యాలో అయింది కదా? రష్యాలో జరిగింది. దాంట్లో 2 టెస్టులు ఉంటాయి. ఓకే, ఒకటి డ్రై టెస్ట్ అంటారు, రెండవది ఆఫ్టర్ బర్న్ టెస్ట్ అంటారు. మనకు ఇంజిన్స్లో అంతా ఆల్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్స్ 2 ఉంటాయి. ఓకే, బేసిక్ థ్రస్ట్ వచ్చేసి మనది 50-60 కిలో న్యూటన్ మధ్యలో వచ్చింది. అది యాక్చువల్గా మనకు కావాల్సింది రమారమి 80 to 90 మధ్యలో కావాలి. మనకు కొంత షార్టేజ్ ఉంది, దాన్ని ఇంప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం మనం. వెయిట్ రేషియో కూడా వెయిట్ కొంచెం ఎక్కువ వెయిట్ ఉంది మిగతా వాటికి కంపేర్ చేస్తే. కాబట్టి ఆ వెయిట్ తగ్గించాల్సిన అవసరం ఉంది. దానికి మిధాని, హైదరాబాద్లో ఉన్న మిధాని దాని మీద వర్క్ చేస్తోంది. ఎటువంటి అలాయిస్ వేస్తే కనుక తగ్గుతుంది అని. అది ఇంకా వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఉంది. అది ఆఫ్టర్ బర్నర్ థ్రస్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని తీసుకువెళ్ళేటువంటి నెక్స్ట్ ఇంజిన్ ఏదైతే ఉంటుందో అది రమారమి మనకి ఇంకొక 15-20 కిలో న్యూటన్లు పెంచేటువంటి దిశగా ప్రయత్నం జరగాలి. కాబట్టి అది ప్రస్తుతానికి మనకు తేజస్ని పవర్ చేసేంత శక్తి దానికి లేదు. ఓకే, కానీ F404 కూడా వాళ్ళు చెప్పేది ఒకటి, వాళ్ళు 90-95 కిలో న్యూటన్ వస్తుందని చెప్తున్నారు వాళ్ళు. కానీ అది కూడా 88-87 ఆ రేంజ్లోనే మనకు వస్తుంది పర్ఫార్మెన్స్. ఇది కూడా ఆల్మోస్ట్ కావేరీ ఆ స్థాయికి వచ్చేటువంటి పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. అది బహుశా 1-2 సంవత్సరాలు అది అచీవ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందుకనే చాలామంది విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే దీని మీదే ఎక్కువ ఇన్వెస్ట్ చేద్దాం, కావేరీ మీద చేసి దీన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకువెళ్దాం. అలాగే ఆల్టర్నేట్స్ ఏమున్నాయో చూద్దాం మనం. ఇంతవరకు మనకు ఆమ్కా వచ్చి మనకు కావేరీ దాన్ని ఫిట్ చేయడానికి బహుశా ఇంకో దశకం పట్టచ్చు, 10 సంవత్సరాలు పట్టచ్చు. 10 సంవత్సరాల వరకు మన పరిస్థితి ఏంటి? ఈ సంవత్సరం చివరి లోపల వాడు J-35 చైనా పాకిస్తాన్కి ఇస్తోంది, 2 స్క్వాడ్రన్లు ఇస్తోంది. మరి వాడు అటువంటి స్క్వాడ్రన్స్ వచ్చినప్పుడు దాని స్టెల్త్ వీక్గా ఉన్నా కానీ కూడా మన దగ్గర ఉన్నటువంటి రఫాయల్ కంటే ఇది ఇంకా నెక్స్ట్ లెవెల్ అయినా ఉంటుంది కదా. అది ఆన్ లైటర్ నోట్ ఆపరేషన్ సింధూర్ మళ్ళీ అప్పుడు స్టార్ట్ చేసి ఎయిర్ బేస్లను ఏం చేస్తారు, కానీ వాడికి టెక్నికల్లీ సుపీరియారిటీ వస్తుంది, ఎయిర్ సుపీరియారిటీ వస్తుంది. వాడికి ఎయిర్ సుపీరియారిటీ ఉండకూడదు. ఈ ప్రాంతంలో ఎయిర్ సుపీరియారిటీ మనకే ఉండాలి. ఇన్ఫ్యాక్ట్ చైనాకు కూడా ఎయిర్ సుపీరియారిటీ లేదు భారతదేశం మీద. ఎందుకంటే మనం ఏ ఏరియాలో చైనా అధీనంలో ఉన్నటువంటి ప్రాంతాలు దేంతో మనం యుద్ధం చేస్తామో అక్కడ వాళ్ళు చైనా చాలా వీక్గా ఉంది. ఎందుకంటే అది టిబెటన్ ప్లాటోలో ఆక్సిజన్ తక్కువ, వాళ్ళకు ఉన్నటువంటి ఇంజిన్స్ అనేది అండర్ పవర్డ్. అవి అక్కడ ఉన్నటువంటి తక్కువ ఆక్సిజన్ తోటి టేక్ ఆఫ్ అయ్యి పెద్ద అస్త్రాలు తీసుకొని పెద్ద ఫ్యూల్ తీసుకొని ఎక్కువ ఫ్యూల్ తీసుకొని వెళ్ళగలిగిన కెపాసిటీ వాటికి లేవు. సరే పల్ల ప్రాంతాల్లో వాళ్ళు కొరియాకి అగేన్స్ట్గానో జపాన్కి అగేన్స్ట్గానో ఫిలిప్పైన్స్ టైవాన్కి అగేన్స్ట్గా వాళ్ళకి శక్తి చాలా ఉంది, అది చాలా పెట్టుకున్నారు వాళ్ళు. కానీ ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళు వీక్ అయిపోతారు. కాబట్టి ఈ మన భారత సబ్ కాంటినెంట్లో మాత్రం ఎయిర్ సుపీరియారిటీ మనకే ఉంది. వీళ్ళు J-35 వాళ్ళకి ఇచ్చారంటే ఎయిర్ సుపీరియారిటీ మనకు తగ్గిపోతుంది. కాబట్టి చాలామంది విశ్లేషకులు అందరూ ఏం చెప్తున్నారంటే మనకు ఫర్ ఇన్స్టెన్స్ ఎయిర్ మార్షల్ రిటైర్ సంజీవ్ కపూర్ గారు ఆయన చెప్పారు, టెంపరీగా మీరు F-57లో తీసుకోండి, మీరు దాని షార్ట్ కమింగ్స్ ఉండొచ్చు, ఏదైనా పర్వాలేదు, ముందర బ్రిడ్జ్ చేయండి. ఇంతలోపల మీరు కావేరీని ఆమ్కాని డెవలప్ చేసుకోండి. అది 10-15 సంవత్సరాలు పడుతుంది. మీకు 2035కో ఎప్పటికో మీకు అన్నీ వస్తాయి. అంతవరకు మన పరిస్థితి ఏంటి? ఆల్టర్నేట్ ఉండాలి కాబట్టి తీసుకోండి అని చెప్తున్నారు. సో ఇప్పుడు F-35 తీసుకోమని వాళ్ళు ప్రెషర్ పెట్టబోతున్నారు. అమెరికా ఆల్రెడీ డొనాల్డ్ ట్రంప్ ఆఫర్ ఇచ్చారు, ఇప్పుడు బహుశా దాని మీద మన మీద ప్రెషర్ రాబోతుంది. కాబట్టి దానిని కూడా మనం తీసుకునేటువంటి ప్రయత్నం చేసినా ఆశ్చర్యపడక్కర్లేదు, తీసుకోకపోవచ్చు. ఇదే టైంలో ప్యారలల్ గా S-500 ఆప్షన్ కూడా రష్యా మనకి ఇచ్చింది. మనం చూసాం S-400 ఎంత రిమార్కబుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందో. సో నిజానికి చెప్పాలంటే ఇప్పుడు ఇండియా చాలా టైట్ రోప్ నిజంగానే నడుస్తున్నట్టు అనిపిస్తుంది. అమెరికాని రష్యాని అబాండన్ చేయలేరు, అమెరికా కోపం తెప్పిలేరు, ఒక పక్కన ఇవన్నీ నడుస్తున్నాయి. సో చూద్దాం. అంటే అమెరికా మనకు రిలయబుల్ పార్ట్నర్గా మనకు ఇంతవరకు అటువంటి భరోసా ఇవ్వలేకపోయింది. కరెక్ట్. కాబట్టి బాల్ ఇస్ ఇన్ అమెరికా స్కోర్. అమెరికా మనకు నిజంగా F-404 ఇంజన్లు 414 ఇంజన్లు నిజంగా ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేసి సమయానికి మనకు కావాల్సినన్ని సంఖ్యలో వాళ్ళు ఇవ్వగలిగితే అప్పుడు వాళ్ళని నమ్మేటువంటి పరిస్థితి. లేకపోతే మన పరిస్థితి ఏంటి? ఆర్ సార్ ఇది నిజానికి ఇండియా కూడా ఇప్పుడు ఇది అడ్వాంటేజ్గా తీసుకుని మనం తీసుకోకుండా ఉండడానికి అమెరికాని మీరు కనుక ఇవ్వకపోతే ఇది ఉంది మాకు అని ఏమన్నా నెగోషియేషన్స్ చేసే అవకాశం ఉందా? ఇనవే బెదిరించడం. కరెక్ట్. మనం అన్ని ఆల్టర్నేట్స్ పెట్టుకున్నాం. జపాన్ ఆఫర్ ఇచ్చింది మనకి, ఇంజన్ ఆఫర్ ఇచ్చింది మనకి. అవును. సఫ్రాన్ ఇక్కడ భారతదేశంలో తయారు చేస్తామని చెప్తున్నారు. అలాగే మనకు కావేరీ ఉంది. అన్ని మల్టిపుల్ ఆప్షన్స్ పెట్టాం. అందుకనే మనం ఆమ్కా మనం రిక్వెస్ట్ రిలీజ్ చేసినప్పుడు మనం HALకి ఇవ్వలేదు. అది అవును, ప్రైవేట్ ప్లేయర్స్ కూడా ఎవరైనా రావచ్చు, కన్సార్టియం రావచ్చు, ఎవరైనా రావచ్చు. ఒకటే కండిషన్, దే షుడ్ బి ఇన్ ఇండియన్ కంపెనీ. భారతదేశంలో రిజిస్టర్ అయిన కంపెనీయే, భారత ఓన్డ్ కంపెనీ అయితేనే దీనికి బిడ్ చేయొచ్చు అని చెప్పాం మనం. వాళ్ళు కొలాబరేషన్ పెట్టుకోవచ్చు.
సఫ్రాన్తో పెట్టుకోవచ్చు, ఇంకెవరితో పెట్టుకోవచ్చు. సరే, మనకైతే ఇంతవరకు రోల్స్ రాయ్స్తో పెద్ద మనకు మంచి అభిప్రాయం లేదు మనకు. రేపటి రోజు రోల్స్ రాయ్స్ ఏమైనా పెద్ద ఆఫర్ ఇవ్వచ్చు, మనకు తెలియదు. వీళ్ళకి కన్సార్టియంకి ఇవ్వచ్చు. కాబట్టి మనం కంప్లీట్గా ఓపెన్ పెట్టుకుందాం. SU-57 ఒక స్టాప్ గ్యాప్గా తీసుకోండి అని కొంతమంది రికమెండ్ చేస్తున్నారు. కొంతమంది కావేరీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి చేయండి అంటున్నారు. కాబట్టి భారత ప్రభుత్వం చాలా ఒక విధమైనటువంటి సందిగ్ధ పరిస్థితిలో ఉంది. F-35 మాత్రం ఎవరు మాట్లాడట్లేదు, డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ తీసుకోవచ్చు. నేను దాన్ని కూడా రూల్ అవుట్ చేయట్లేదు. అమెరికన్ F-35 కూడా మనం డిస్కషన్స్ చేయొచ్చు. డిస్కషన్స్ చేసి డిస్కషన్స్ కూడా 5-6 ఏళ్ళు పడుతుంది. ఒక పట్టణం తేలేటువంటి కావు. టెక్నికల్ స్పెసిఫికేషన్స్, కాస్ట్ పారామీటర్స్, దాని టెక్నాలజీ మనకి ఏమి ఇస్తారు, కిల్ స్విచ్లు, ఇవన్నీ డిస్కషన్స్ ఉంటాయి. డిస్కషన్లు పెట్టి ఫైనల్గా మాకు కుదరలేదని చెప్పి మనం రిజెక్ట్ చేయొచ్చు. అంతలోపల డొనాల్డ్ ట్రంప్ వెళ్ళిపోవచ్చు, ఇంకెవరో రావచ్చు. కాబట్టి ఈ కొంత స్ట్రాటజీగా మనం ఇటువంటి చేయొచ్చు. కానీ మనకు ఒక గ్యాప్ అన్నది ఉన్నది తప్పకుండా. అందుకనే మనకు ఎయిర్ చీఫ్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఆయన ఏం చెప్పారు, ప్రాణ్ జాయ పర్ వచన్ నా జాయే అని చెప్పారు. ఇది మనకు నానుడు ఉంది. కానీ మాకు ఒక్కటంటే ఒక్క ప్రాజెక్ట్ కూడా సమయానికి మాకు ఇచ్చిన పాపాన పోలేదు ఎవరు కూడాను. ఇన్ఫ్యాక్ట్ సంతకం పెట్టేటప్పుడు మాకు తెలుసు ఇవి రావు అని తెలుసు. అటువంటి పరిస్థితి మాది. కాబట్టి మరి ఈ పరిస్థితిలో ఉన్నామని చెప్పి అందరూ చెప్తున్నారు. అంతేకాదు, మనకు అటువంటి పరిస్థితులు, అటువంటి ఛాలెంజెస్ ఈవెన్ సబ్మరీన్కి సంబంధించి కావచ్చు, నేవీకి సంబంధించి కావచ్చు, వీటికి కూడా ఉన్నాయి. ఆ P-75 అయితే డ్రాగ్ అవుతూనే ఉంది. ఎప్పటి నుంచి ఆల్మోస్ట్ 15-27 సంవత్సరాల నుంచి నడుస్తుంది అది. కాబట్టి ఇవన్నీ కూడాను మనకు గత ప్రభుత్వాలు వీటిని విస్మరించి ఓన్లీ కొనుగోళ్లు చేసేటువంటి ఒక కల్చర్ తీసుకురావడంతో మన దేశంలో R&D, మన దేశంలో ప్రోడక్ట్స్ తయారు చేయడం అనేది, ఈ సప్లై చైన్లో భాగంగా ఉండడం అనేది ఇవన్నీ జరగలేదు. దాంతో దెబ్బతిన్నాం, గణనీయంగా దెబ్బతిన్నాం. సరే, గత 5-6 సంవత్సరాలు, ఎస్పెషల్లీ 5-6 సంవత్సరాలు గల్వాన్ తర్వాత మనం చాలా పుంజుకున్నాం మనం. కానీ ఒక 3-4 దశకాలు వెనకబడి ఉన్నాం. చైనా మనకంటే ఒక 30 years ముందర అహెడ్ వెళ్ళిపోయింది. కాబట్టి దీన్ని క్యాచప్ చేయాలంటే మనం చాలా కష్టం. కంప్లీట్గా భారతదేశంలోనే తయారు చేసుకునే టెక్నాలజీ కావాలా, కొలాబరేషన్స్ పెట్టుకోవాలా, కొలాబరేషన్ కూడా ఎవరి దగ్గర పెట్టుకోవాలి. ఎందుకంటే ఒక్క కంపెనీ టు కంపెనీ కొలాబరేషన్ కాదు ఇది. ఆ దేశంతో మనకు జియో స్ట్రాటజిక్ ఇష్యూస్ ఉంటాయి. మనం ఎప్పుడు G2G ఉంటాయి, గవర్నమెంట్ అది మోదీ ప్రభుత్వం వచ్చాక చేసింది. అంతకు ముందర G2G లేదు. అది కంపెనీ టు కంపెనీ ఉండేది. మధ్యలో మధ్యవర్తులు ఉండేవారు, వాళ్ళు పైసలు తినేసేవాళ్ళు. గోటాలలో, బోఫార్స్ నుంచి అన్ని చూసాం మనం, అవన్నీ ఉండేవి. కాబట్టి ఈ పరిస్థితులలో చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన ఆవశ్యకత భారత ప్రభుత్వానికి ఉంది. బహుశా వాళ్ళు ఇవన్నీ బ్యాలెన్సింగ్ చేసుకుంటూ F-35 కావచ్చు, లేదా మనకు SU-57 కావచ్చు, రెండింటిని కూడా వాళ్ళు చర్చల్లో ముంచుతారు. అలాగే ఈ ఇంజన్ సప్లయర్స్ అందరినీ కూడా మనం ఎవరిని కూడా వద్దనం, అందరినీ తీసుకుంటాం. మనం అందరితో కూడా మాట్లాడడం మొదలు పెడతాం. ప్యారలల్గా కావేరీ, ఆమ్కా కూడా నడుస్తుంది. ఇది స్ట్రాటజీ ఉండబోతుంది. ఎందుకంటే ఒకరి సైడ్ వెళ్ళారంటే వాళ్ళు మనం బ్లాక్మెయిల్ చేసే పరిస్థితులు. ఒకరి దగ్గర కాకుండా ఇంకో దగ్గర వెళ్ళామంటే కనుక ఇతనికి ఇంట్రెస్ట్ పోవచ్చు. కాబట్టి అందరినీ ఇంట్రెస్ట్లో ఉంచి అల్టిమేట్గా మన ఎక్విప్మెంట్ మనం తీసుకోవాలి. అంతవరకు 15 సంవత్సరాలు బ్రిడ్జ్ గ్యాప్ మనం ఏదో చూసుకోవాలి. ఆ దిశగా నిర్ణయాలు ఉంటాయని నేను అనుకుంటున్నాను. ట్రూ సార్, నిజంగానే. కానీ ఇక్కడ ఫైనల్లీ సార్ దీని గురించి ఒక రకంగా కన్క్లూడ్ చేయాలి అంటే అమెరికా నీడ్స్ ఎ బిగ్ విన్. ఎందుకంటే వాళ్ళు FA-18 కానివ్వండి, F-35 హూతీస్ చేతిలో ఎలా హ్యూమిలియేట్ అయ్యారో చూసాం. సో వాళ్ళకు ఒక ఇంపార్టెంట్ కంట్రీ కనుక తీసుకుంటే దానికి మళ్ళీ మార్కెట్లో పేరు వస్తుంది. రష్యా కరెంట్లో ఎకనామికల్లీ చూసాము, వాళ్ళకు కూడా ఎయిర్ ఫోర్స్ ఎలా అయిందో. దే నీడ్ మనీ. ఇండియాకి కనుక వాళ్ళు SU-57 చేస్తే వాళ్ళకి అది ఎకనామికల్లీ హెల్ప్ అవుతుంది, వాళ్ళది మళ్ళీ పోయిన పేరు మళ్ళీ వస్తుంది. ఇండియాకి ఏదొచ్చినా సరే ఇండియాకి కరెంట్లీ ఎట్ ద టైమ్ బీయింగ్ ఇండియా రన్ అవుతుంది. సో 3 countries, 3 different సిచ్యువేషన్స్. ఇంట్రెస్టింగ్ సినారియో, చూడాలి సార్ ఏమవుతుందో. కానీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత టెక్నాలజీ వాళ్ళు కోరుకుంటున్నారు. అమెరికన్ థింక్ ట్యాంక్ ఈరోజు ఏమంటుందంటే వీళ్ళ ఆపరేషన్స్ ఎందుకు ఇంత సక్సెస్ఫుల్ అయ్యాయి, దీన్ని మనం స్టడీ చేయాలి. బహుశా దాన్ని మళ్ళీ అమెరికన్ థియేటర్లో మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఎంత సక్సెస్ఫుల్గా వీళ్ళు కొట్టగలిగారు, ఎంత సక్సెస్ఫుల్గా వీళ్ళు డిఫెండ్ చేసుకోగలిగారు. మినిమం కొలేటరల్ డ్యామేజ్ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్. కాబట్టి దీన్ని స్టడీ చేయాలని అమెరికా కూడా అనుకుంటుంది. ఈరోజు రష్యన్ ఎక్విప్మెంట్ని రష్యా కంటే అద్భుతంగా మనం వాడగలిగాం. ట్రూ సార్. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఈ యొక్క ఇన్ని మల్టిపుల్ పిల్లర్ సినారియోలో భారతదేశం ఒక అద్భుతమైన శక్తిగా ఎదిగింది. ఒకటి, మన హోమ్ గ్రోన్ టెక్నాలజీస్. 2, ఇంటగ్రేటింగ్ మల్టిపుల్ టెక్నాలజీస్. 4, మనకు ఈ థియేటరైజేషన్ అన్నది హౌ టెక్నాలజీ విల్ టేక్ ఓవర్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, ఇంటగ్రేటెడ్ ఎయిర్ కంబాట్ కంట్రోల్ సిస్టమ్ ఏదైతే మనకు ఉన్నదో అవి కావచ్చు, కవచ్ కావచ్చు. ఇవన్నీ కూడా ఇంటగ్రేషన్ టెక్నాలజీ, ఇంటగ్రేషన్ కెపాసిటీ భారతదేశంలో అన్నది ఇప్పుడు అందరూ కూడా దాన్ని ఫోకస్ పెట్టబోతున్నారు. సో మనం కూడా ఒక పిల్లర్గా ఎదుగుతున్నాం. రైట్ సార్. నెక్స్ట్, ఇప్పటివరకు మనం రష్యాది చాలా ఎక్స్టెన్సివ్గా మాట్లాడాము, SU-57 ఆఫర్.
సార్ నిజానికి చెప్పాలంటే యుక్రెయిన్ ఒక రకంగా రష్యాని హ్యూమిలియేట్ చేసింది అనుకోవచ్చా రీసెంట్ డ్రోన్ స్ట్రైక్స్ తో. అండ్ రష్యా ఇప్పటివరకు యుక్రెయిన్ ఏదైతే క్లెయిమ్స్ చేస్తుందో ఇంట్రెస్టింగ్లీ అమెరికా నుంచి కానీ ఈవెన్ నేటో నుంచి కూడా అది నిజం అన్నది రావట్లే. అంటే వాళ్ళు ఎంతైతే క్యాజువాలిటీస్ చెప్తున్నారో, ఎంత డ్యామేజ్ చేశామో ప్రపోర్షనేట్ ఎస్ కరెక్ట్ అని చెప్పట్లే, రష్యాను క్లెయిమ్ చేయట్లే. ఈ సినారియోని మీరు ఎలా చూస్తారు సార్? ఆఫ్ కోర్స్ వాళ్ళు దెబ్బతిన్నవాడు నాకు దెబ్బతిన్నాను ఎందుకు చెప్తాడు వాడు. సో అందుకని మనం ఎస్పెషలీ మనం యుక్రెయిన్ క్లెయిమ్స్ని యాక్సెప్ట్ చేయాలి. వాళ్ళు ఎవిడెన్స్తో సహా చూపిస్తున్నారు. ఎందుకంటే అవన్నీ కూడాను ఫస్ట్ పర్సన్ వ్యూ ఉన్నటువంటి డ్రోన్స్తో కొట్టారు వాళ్ళు. అంటే 117 డ్రోన్స్ వాడాము అని చెప్పి జెలెన్స్కీ చెప్పారు. 117 మంది ఆపరేట్ చేశారు. నార్మల్గా స్వామ్ డ్రోన్స్లో అలా ఉండదు. ఒకరో ఇద్దరో వ్యక్తులు ఉంటారు, వాళ్ళు ఆపరేట్ చేస్తారు, వాళ్ళంటికి డిఫరెంట్ కమాండ్స్ ఇస్తారు, వెళ్తుంటాయి. ఇది అలా కాదు, కెమెరా ఉంటుంది, కెమెరా చూస్తూ వీళ్ళు ఇక్కడి నుంచి ఆపరేట్ చేయాలి, వీడియో గేమ్లా ఆపరేట్ చేయాలి. అంటే పాత టెక్నాలజీ, అతను కమాండ్ ఇస్తేనే అది డ్రాప్ చేస్తుంది, లేకపోతే లేదు. అటువంటిది 117 మంది యుక్రెయిన్లో కూర్చొని దాన్ని రిమోట్గా ఆపరేట్ చేశారు. కాబట్టి అతని క్లెయిమ్ మనం యాక్సెప్ట్ చేయాలి, యుక్రెయిన్ క్లెయిమ్స్ మనం యాక్సెప్ట్ చేయాలి, దాన్ని రిజెక్ట్ చేయడానికి వీల్లేదు. స్పెక్టాక్యులర్ హిట్ ఇది, అద్భుతమైన హిట్. 4500 కిలోమీటర్ల రష్యన్ టెరిటరీ లోపలికి వెళ్ళి కొట్టగలిగారంటే, అంటే ఇక్కడి నుంచి ఆఫ్కోర్స్ యుక్రెయిన్ నుంచి ఫ్లై చేయలేదు, ఒక సంవత్సరన్నరగా స్మగిల్ చేశారు. ఇవన్నీ స్మగిల్ చేసి అక్కడ వెళ్ళి కొట్టారు. రేపటి రోజు ఇవి కాకుండా ఇంకా స్లీపర్గా ఎన్ని దాచిపెట్టారో ఎవరికి తెలుసు. రేపటి రోజు మళ్ళీ దాన్ని యాక్టివేట్ చేసి కొట్టచ్చు కదా. అంటే మనకు ఈ యుద్ధాల నుంచి భారతదేశం కూడా చాలా నేర్చుకోవాల్సి ఉన్నది మనకు. ఇప్పుడు మన ఆపరేషన్ సింధూర్ కూడా మనం ఏం చేసాము, సరిహద్దు దాటకుండా కొట్టాం మనం. అంటే మన టెరిటరీ నుంచి వాళ్ళ టెరిటరీలోకి ఫైర్ చేసాము, వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ మనకు ఫైర్ చేశారు. కానీ వాళ్ళ దేశంలో మన అసెట్స్ పెట్టుకోవడం అనేది ఇంకా మేము చేయలేదు. ఒకసారి చేసామో మనకు తెలియదు, ఈసారి ఆపరేషన్లో అది అవ్వలేదు. అది యుక్రెయిన్ చేసింది. అది అలాగే మనం చూస్తే కనుక ఈవెన్ ఇజ్రాయెల్ అదే చేసింది. అది వాళ్ళు ఆల్రెడీ అక్కడ వీళ్ళ హిజ్బుల్లా కావచ్చు, హమాస్ కావచ్చు, వీళ్ళ వ్యక్తులు ఎక్కడికి వెళ్తున్నారు అక్కడ బాంబులు పెట్టి పేలుస్తున్నారు. వాళ్ళు ఇరాన్లోనే వెళ్ళి ఇక్కడ పెట్టగలుగుతున్నారు. అలాగే మనకు ఇరాన్ నెతాన్స్ వాళ్ళ ఏవైతే మనకు న్యూక్లియర్ స్టేషన్స్ ఉన్నాయో 3వ అంతస్తు 4వ అంతస్తు భూమిలో వెళ్ళి వీళ్ళు దాని ముందరే 2-3 సంవత్సరాల ముందరే టైల్స్లో బాంబులు పెట్టారు. వాళ్ళు కావాల్సినప్పుడు డిటనేట్ చేశారు వాళ్ళు. కాబట్టి ముందస్తుగానే శత్రువుని ఇన్ఫిల్టర్ చేసి కోవర్ట్ ఆపరేషన్ చేసి మన శక్తులు పెట్టుకోవడం అన్నది కొత్త టెక్నిక్ ఈరోజు యుద్ధంలో మనం చూస్తున్నాం. చిన్న $300-500 ఖరీదు చేసేటువంటి డ్రోన్స్ తోటి రమారమి $7-9 మిలియన్ విలువ చేసేటువంటి బాంబర్స్ని వీళ్ళు పేల్చేశారు. అంటే ఎక్కడ అంత శక్తి ఉన్నా కానీ ఏమిటి పరిస్థితి? అండ్ ఇప్పుడు ఎవరు బాంబర్స్ని మ్యానుఫ్యాక్చర్ కూడా చేయట్లేదు, అమెరికా దగ్గర రష్యా దగ్గర మాత్రమే ఉన్నాయి. కరెక్ట్. భారతదేశం బాంబర్స్ కొనాలి అని మన మీద చాలామంది ఒత్తిడి పెట్టారు అప్పట్లో. మనం దాన్ని రిజెక్ట్ చేసాం. మనకు వేరే ఆప్షన్స్ ఉన్నాయని చెప్పి మనం రిజెక్ట్ చేసాం మనం. ఎనీవే ఇప్పుడు మ్యాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయా లేవా అన్నది కూడా పెద్ద ప్రశ్ననే. రాబోయే రోజుల్లో 5th జనరేషన్ 6th జనరేషన్ కూడా మాట్లాడుతున్నాం. కానీ అసలు వ్యక్తులు వెళ్ళాలా ఫస్ట్? ఈ హైపర్సానిక్ స్పీడ్లో మనం ఎయిర్ క్రాఫ్ట్స్ని అన్మాన్డ్ చేసుకోవచ్చు కదా. కాబట్టి ఇవన్నీ ప్రశ్నలు పుడుతున్నాయి. హ్యూమన్ లాస్ ఎందుకు కావాలి, టెక్నాలజీ ఎందుకు టేక్ ఓవర్ అవ్వకూడదు, ఈ ప్రశ్నలన్నీ ఉన్నాయి మనకి. అలాగే కోవర్ట్ ఆపరేషన్, ముందస్తుగానే శత్రువుని ఇన్ఫిల్టర్ చేసి అక్కడ మనం కావాల్సినవన్నీ పెట్టుకొని అటాక్ చేయడం. ఈ ఎమర్జింగ్ టెక్నాలజీ, రష్యా ఎక్కడ దెబ్బతైందంటే వాళ్ళు ఎమర్జింగ్ టెక్నాలజీ చాలా వీక్గా ఉన్నారు. ట్రెడిషనల్ టెక్నాలజీలో వాళ్ళు చాలా అద్భుతంగా ఉన్నారు. వాళ్ళు న్యూక్లియర్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మిసైల్స్ కావచ్చు, వాళ్ళకి ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ కావచ్చు, షిప్పులు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. కానీ అది ట్రెడిషనల్ సెకండ్ వరల్డ్ వార్ మనకు గల్ఫ్ యుద్ధాలు జరిగినప్పుడు యుద్ధాలు ఏమి ఉన్నాయో దానికి పనికి వచ్చేటువంటివి. ఇప్పుడున్నటువంటి యుద్ధంలో $500, $300, $400 చేసేటువంటి డ్రోన్స్ని వాళ్ళు తట్టుకోలేకుండా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క కొత్త పారాడైమ్ని మనం ఎంత తొందరగా అబ్జర్వ్ చేసుకోగలిగితే మనం అంత దాని గురించి మనకు లాభం ఉంటుంది. రెండవది మనం చేసిన ఇంటగ్రేషన్ రష్యా చేయలేకపోయింది. సో వాళ్ళ దగ్గర ఉన్న టెక్నిక్సే వాళ్ళు అన్ని సైలోలో పనిచేస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ పాతది L-70 గన్స్ రష్యా నుంచి తీసుకున్నది, అది మనం ఇంటగ్రేట్ చేసి అద్భుతంగా మనం కొట్టగలిగాం. కాబట్టి ఈ ఇంటగ్రేషన్ అనేది అది కూడా ఏంటి సాఫ్ట్వేర్ టెక్నాలజీ మీద యాడ్ చేసాం. మనం ఇంటగ్రేషన్ టెక్నిక్ మనం వాడగలిగాం. ఇవన్నీ కూడాను కొత్త ఎమర్జింగ్ దీంట్లో వస్తున్నాయి. మనం కూడా ఇజ్రాయెల్ చేసినట్టు యుక్రెయిన్ చేసినట్టు బహుశా మనం పాకిస్తాన్ చైనాలో ఇన్ఫిల్టర్ చేయాల్సి వస్తుంది. ఇన్ఫిల్టర్ చేసి మనం చేయాలి. ఎలక్ట్రానిక్ వార్ఫేర్లో మనం వాళ్ళ జామింగ్ చేయగలిగాం. కానీ దాంట్లోనే ముందరే మనం బగ్స్ ఇంప్లాంట్ చేసి వాళ్ళని అక్కడి నుంచి అక్కడే మనం లోపల దాని ఒక క్యాన్సర్ లాగా దాన్ని డెటనేట్ చేసి దాన్ని అక్కడే దాన్ని ఇనాపరేటివ్ చేయగలిగినటువంటి శక్తి పెంచుకోవాలి మనం. సో ఈ కోవర్ట్ ఆపరేషన్లో బహుశా భారతదేశం వెనకపడింది. ఈ ఘటన జరిగిన తర్వాత, మనకు యుక్రెయిన్ దాడి జరిగిన తర్వాత బహుశా అది కూడా ఒక లెసన్ మనం నేర్చుకోవాల్సిన మేబీ బయటకు ఇప్పటివరకు వచ్చి ఉండకపోవచ్చేమో, అవుతూ ఉండుండొచ్చేమో, పాసిబుల్. బట్ మనకైతే ఇప్పటివరకు కనిపించలేదు అది. బట్ ఆ విషయంలో చాలా శ్రద్ధ వహించాల్సిన ఆవశ్యకత కనిపిస్తోంది.
అంటే యుద్ధం లేదు కదా, యుద్ధం వచ్చినప్పుడు చూద్దాం కదా అనుకునే పరిస్థితి కాదు. ఇప్పటి నుంచే మనం ఆ దేశాలలో మన అసెట్స్ పెంచుకునే దిశగా మనం ప్రయత్నాలు మొదలు పెట్టాలి. ఎప్పుడు మనకు అవసరం వస్తే ఎప్పుడు మనం దాన్ని ఏం చేయాలంటే దాన్ని యాక్టివేట్ చేయగలిగినటువంటి కెపాసిటీస్ మనకు ఉండాలి. కోర్స్ మనం యాక్టివేట్ చేయగానే వాళ్ళు అప్రమత్తం అయిపోతారు. ఇప్పుడు రష్యా అప్రమత్తం అయిపోయింది వాళ్ళ మీద జరిగిన దాడికి, ఆ ఆప్షన్ అయిపోయింది వాళ్ళకి. ఇంకా నెక్స్ట్ వీళ్ళ మీద దాడి చేస్తే ఏమవుతుంది? కాబట్టి ఇవన్నీ కూడా క్యాలిబ్రేట్ చేసుకోవాలి. క్యాలిబ్రేట్ చేసుకొని ఓవర్ట్ అండ్ కోవర్ట్ ఈ రెండింటిని కూడా మనం ఇప్పుడు ఎమర్జింగ్ వార్ టెక్నిక్స్ ఏమున్నాయో దాని ఆధారంగా మనం కూడా మన అసెట్స్ పెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఈరోజు ఎంతైనా ఉంది. ఈ వారం బ్రేవ్ హార్ట్లో కార్గిల్లో ఎంతో వీరోచితంగా పోరాడిన కెప్టెన్ అనూజ్ నయ్యర్ అనే ఒక బ్రేవ్ హార్ట్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. కెప్టెన్ అనూజ్ నయ్యర్ కార్గిల్ వార్ గురించి నిజానికి చెప్పాలంటే అక్కడ మన సైనికులు పోరాడింది ఎంత చెప్పినా తక్కువే. వాళ్ళు నిజానికి మన ఎపిసోడ్స్లో వాళ్ళని కవర్ చేస్తున్నాం, అయినా కానీ వస్తూనే ఉన్నాయి. అందులో భాగంగానే కెప్టెన్ అనూజ్ నయ్యర్ గురించి మీరు ఏం చెప్తారు సార్? అంటే మనకు కార్గిల్ యుద్ధం అన్నది ఒక మన యుద్ధ చరిత్రలో ఒక టర్నింగ్ పాయింట్ కింద మనం భావించవచ్చు. అంతకంటే ముందర చాలా ట్రెడిషనల్గా యుద్ధాలు చేశాం మనం. దాని తర్వాత వ్యక్తి ఆధారం కాకుండా మన టెక్నాలజీ ఆధారంగా వెళ్ళాలి అన్నటువంటి ఆలోచన మన దగ్గర రావడము, దానివల్ల మన శక్తి పెంచుకోవడం ఇవన్నీ చేశాం మనం. రెండు, ఎస్పెషలీ మోదీ గారు వచ్చిన తర్వాత అప్పుడున్నటువంటి భయాలని మనం అక్కడి నుంచి దూరం వెళ్ళి మనం కొంత ఈ పాకిస్తాన్ మనల్ని బ్లాక్మెయిల్ చేస్తున్న విధానాన్ని మనం తిప్పికొట్టగలిగాం. ఇవన్నీ కూడా నేర్చుకున్నాం కార్గిల్ యుద్ధంలో. కానీ అన్ఫార్చునేట్ కార్గిల్లో మాత్రం వ్యక్తులనే వాడాల్సి వచ్చింది. ఎందుకంటే అప్పటి ప్రభుత్వం, వాజ్పేయి ప్రభుత్వం, వాడి దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి కాబట్టి న్యూక్లియర్ స్థాయికి మనం వెళ్ళకూడదు, యుద్ధం చేస్తే న్యూక్లియర్ వెపన్స్ వాడతాడని చెప్పేసి లైన్ ఆఫ్ కంట్రోల్ దాటడానికి వీలు లేదు అని చెప్పేసి అప్పుడు నిర్ణయించారు. ఎయిర్ పవర్ కావాలి అంటే కనుక, ఎయిర్ పవర్ కొట్టాలి అంటే కనుక లైన్ ఆఫ్ కంట్రోల్ దాటాల్సి వస్తుంది. ఎందుకంటే లైన్ ఆఫ్ కంట్రోల్ చాలా తక్కువ ఉంటుంది, ఇది వెళ్ళే స్పీడ్గా అది వెళ్ళిపోయి వచ్చేస్తుంది. అది దాటితే కనుక వాడు మన మీద దాడి చేస్తాడేమో అన్నటువంటి భయం ఉండేది. అందుకని ఎయిర్ పవర్ని చాలా తక్కువ వాడాం మనం. వ్యక్తిగతంగా వీళ్ళు సైనికులు వెళ్లాల్సిన పరిస్థితి. ఎప్పుడు కూడా కొండ మీద సోల్జర్ కానీ ఎవరైనా కూర్చున్నారంటే కొండ కింద ఉన్న వాళ్ళలో ఆ కొండ యొక్క స్లాంట్, దాని యొక్క కెపాసిటీ బట్టి 10 నుంచి 20 మంది కింద నుంచి వచ్చే వాళ్ళని ఒక వ్యక్తి హ్యాండిల్ చేయగలడు. కాబట్టి ఈ కార్గిల్ యుద్ధంలో కూడా ఈ ముష్కో వ్యాలీ అన్నది, ఎక్కడైతే మనకు బటాలిక్ ఆ సెక్టర్లో, బటాలిక్ నుంచి కార్గిల్ మధ్యలో ఉన్నటువంటి ముష్కో వ్యాలీ అని ఒకటి ఉంది. అక్కడ కొన్ని పాయింట్స్లో వీళ్ళు కబ్జా చేసుకున్నారు. మొత్తం బటాలిక్ నుంచి వాళ్ళు ద్రాస్ దాకా మొత్తం క్యాప్చర్ చేసుకున్నారు. వాళ్ళు కొండల మీద వచ్చి కూర్చున్నారు. వాళ్ళు టైగర్ హిల్ కంటే ముందర ఉన్నటువంటి 4875 అన్నటువంటి ఒక పీక్, చాలా కీలకమైన పీక్. దానిని కబ్జా చేసుకోవాలి, దాన్ని క్యాప్చర్ చేస్తే కనుక తర్వాత టైగర్ హిల్ మీద మనం అటాక్స్ మొదలు పెట్టచ్చు అని దాని మీద వాళ్ళు ప్రయత్నాలు చేస్తుంటే, పీక్ వెళ్ళాలంటే కనుక పింపుల్ 1, పింపుల్ 2 అని ఇంకో వీడి పేర్లు పెట్టారు వాళ్ళు. 2 పీక్స్ క్యాప్చర్ చేస్తే అక్కడి నుంచి దాన్ని అటాక్ చేయొచ్చు. వీడిని కబ్జా చేసుకోవాలి అనుకుని వెళ్తే కనుక ఆ కొండ చాలా స్టీప్గా ఉంది, దానిని ఎక్కి వెళితేనే మనం దాన్ని క్యాప్చర్ చేయగలము, లేకపోతే ఎయిర్ పవర్ రాదు అన్నప్పుడు జాట్ రెజిమెంట్ 17 జాట్ రెజిమెంట్లో మనకు ఈయన కెప్టెన్ అనూజ్ నయ్యర్ గారు దాంట్లో పనిచేశారు. ఆయన అఫ్కోర్స్ ఢిల్లీ వాస్తవ్యులు, ఢిల్లీలో పుట్టినటువంటి వ్యక్తి, ఢిల్లీలో చదువుకున్నారు ఆయన. అతను ఎన్డీఏ పాస్ అయ్యి మనకు ఆర్మీలో చేరితే అతన్ని దీనికి అజైన్ చేశారు. 1997లో ఆయన ఆర్మీలో చేరారు. 99లోనే యుద్ధం వచ్చింది, 2 సంవత్సరాల్లోనే యుద్ధం వచ్చింది. సో ఈయనను ఈ యొక్క పింపుల్ 2 క్యాప్చర్ చేయడానికి ఆయన పంపిస్తే, ఆయన టీం ఆఫ్కోర్స్ సెకండ్ ఇన్ కమాండ్, ఈయనకంటే ఒక కమాండర్ ఉండినాడు. ఆయన ఫస్ట్ అటాక్లోనే ఆయన దెబ్బ తగిలేసరికి ఆయన ఎవాక్యువేట్ చేశారు. సో మొత్తం కమాండ్ ఈయన తీసుకోవాల్సి వచ్చింది. వెళ్ళి ఆ క్యాప్చర్ చేయడానికి వెళుతూ ఉంటే కనుక ముందర ఒక డికాయ్ కొంతమంది వెళ్తారు, ఒక 5-6 మంది వెళ్తారు, వాళ్ళతో పాటు ఈయన కూడా వెళ్ళాడు. అంటే ఆర్మీలో మనకు ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే కమాండర్ ఎప్పుడు వెనకాలండి ఆర్డర్ ఇచ్చి పంపించేటువంటి పరిస్థితి కాదు, వాళ్ళతో పాటుగా వీళ్ళు యుద్ధం చేసేటువంటి ఒక కల్చర్ మన ఆర్మీలో ఉన్నది. ఇతను వెళ్ళేసరికి ఈ 5-6 మంది 7 మంది వెళ్ళేసరికి అక్కడ ఎక్కడెక్కడ బంకర్లు ఉన్నాయి ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చి కింద వాళ్ళని అప్రమత్తం అవ్వమని చెప్పి వాళ్ళ ఫైరింగ్లో వీళ్ళు అలా కష్టపడి పైకెక్కుతూ ఉండగా నాయర్ గారు వెళ్ళి ఫస్ట్ బంకర్ని ఈయన రాకెట్ ప్రొపైల్డ్ గ్రనేడ్స్ తోటి కొట్టి దాన్ని పేల్చేశారు. వెళ్తుండగా మిగతా దగ్గర నుంచి అటాక్స్ మొదలుపెట్టాయి. ఇతని టీం అందరూ కలిసి మిగతా 3 బంకర్స్ని వీళ్ళు డిస్ట్రాయ్ చేయగలిగారు. 9 మంది వాళ్ళ పాకిస్తానీ సైనికుల్ని చంపేశారు. ఒక్క బంకర్ ఇంకా వాళ్ళ కంట్రోల్లో ఉంది, దాన్ని వీళ్ళు క్యాప్చర్ చేయడానికి వెళ్తుండగా అక్కడి నుంచి వాళ్ళు ఆర్పీజీ కొట్టేసరికి ఆయన డైరెక్ట్ హిట్ తగిలి ఆయన చనిపోయారు, అక్కడే చనిపోయారు ఆయన. కానీ అంత సాహసోపేతంగా ప్రాణాలు లెక్క చేయకుండా ఆయన వెళ్ళి ఇవన్నీ చేసినందుకు ఆయనకు మహావీర్ చక్ర ఇచ్చారు. ఆయన పేరిట చాలా ప్రాంతాలు ఈరోజు మనం చూస్తున్నాం. ఒక స్కూల్ పేరు పెట్టారు ఆయన పేరు, అలాగే ఒక వీధి పేరు పెట్టారు ఢిల్లీలో. అలాగే రైల్వేస్
ఒక లోకోమోటివ్ని ఆయన పేరు పెట్టారు. కాబట్టి ఆయనను గౌరవించుకుంటూ ప్రభుత్వము, తర్వాత ప్రైవేట్ రంగ సంస్థలు ఇవన్నీ కూడా చాలా దాన్ని ఆయన్ని నివాళులు అర్పించారు. కాబట్టి అటువంటి వ్యక్తుల బలిదానం వల్లనే ఈరోజు మళ్ళీ మనం సురక్షితంగా ఈరోజు ఉండగలిగాము. వాళ్ళ బలిదానాల ఆధారంగా చాలా గుణపాఠాలు నేర్చుకొని దాన్ని మళ్ళీ ఎలా మనం ఇటువంటి నష్టాలు జరగకుండా శత్రువుని ఎలా మనం ఎదురుదెబ్బ కొట్టగలగాలి అన్నటువంటి ప్రోటోకాల్స్, అటువంటి ఎక్స్పీరియన్స్ ఈరోజు మనం సంపాదించుకోగలిగాము. అందుకనే ఆపరేషన్ సింధూర్లో తక్కువ డ్యామేజ్ తోటే మనం అంత పెద్ద దెబ్బ వాళ్ళకి కొట్టగలిగాము. రాబోయే రోజుల్లో దాని నుంచి కూడా మనకు చనిపోయినటువంటి మన బలిదానం 4-5 చనిపోయారు, వాటి నుంచి కూడా మనం పాఠాలు నేర్చుకొని రాబోయే రోజుల్లో మినిమం లాస్ మనకుండి శత్రువుని చంపదెబ్బ కొట్టేటువంటి ఒక ప్రోటోకాల్, ఒక అనుభవం మనం సంపాదించుకుంటున్నాము. దాని భాగంగానే ఈయన సాక్రిఫైస్ అన్నది వృధా పోదు. ఆయన ఆత్మ సద్గతి కలగాలని మనం ప్రార్థిద్దాం. సార్, ఆపరేషన్ సింధూర్లో మీరు చెప్తూ వచ్చారు, పాకిస్తాన్ షహీన్ ఫతా మిసైల్స్ వాడినప్పుడు మనం MRSA బ్యారాకేట్ని S-400తో కొట్టాం. రిమార్కబుల్ అచీవ్మెంట్. కానీ చిన్న సాటిస్ఫాక్షన్ లేకపోవడం ఏంటి అంటే, S-400 అనేది రష్యాది, బ్యారాకేట్ అనేది ఒక జాయింట్ వెంచర్, ఇజ్రాయలీ దాని నుంచి మనం డెవలప్ చేసుకున్నాం. అంటే కంప్లీట్ స్వదేశీది కాదు. కానీ దాంట్లో భాగంగానే మనం ప్రాజెక్ట్ కుషాని డెవలప్ చేస్తున్నాం అనుకోవచ్చా? అంటే ఇవి రెండు ప్రాజెక్ట్ కుషాలో వచ్చే మిసైల్స్ S-400ని బ్యారాకేట్ని రిప్లేస్ చేయగల సామర్థ్యత ఈ మిసైల్స్కి ఉందనుకోవచ్చా సార్? అంటే మనకు కొన్ని గ్యాప్స్ ఉన్నాయి. ఓకే, S-400 బరాక్ స్థాయిలో మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ ఆకాష్ ఉన్నటువంటి 80 నుంచి 110-120 కిలోమీటర్లకు ఉన్నటువంటి ఈ కెపాసిటీ మనకు ఉంది. మధ్యలో చాలా గ్యాప్ ఉంది. ప్రాజెక్ట్ కుషా అని చెప్పి మనం దీనికి పేరు పెట్టుకున్నాం. మనము కుషా రాముడి యొక్క రెండవ కుమారుడు, లవుడు కుషుడు, వాళ్ళిద్దరు రెండవ పేరు పైన పెట్టుకున్నాము. ఈ కుషా అన్న ప్రాజెక్ట్లో మనం ఏం చేస్తున్నామంటే ఈ గ్యాప్ని ఫిల్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, అంటే 150 కిలోమీటర్ల నుంచి 300 కిలోమీటర్ల వరకు మనం ఈ డిఫెన్సివ్ స్ట్రక్చర్, అక్కడి నుంచి ఏది మన మీద వేసినా, ఈవెన్ హైపర్సోనిక్ మిసైల్స్ వేసినా దాన్ని ఎలా కౌంటర్ చేయాలి, దానికి సంబంధించిన ప్రాజెక్టు అప్రూవల్ వచ్చింది. దాని మీద మనం రీసెర్చ్ జరుగుతోంది. అంటే ఆన్ పార్ విత్ S-400 అండ్ బ్యారాకేట్ అనుకోవచ్చా సార్? అనుకోవచ్చు, కానీ మేబీ స్లైట్లీ అండర్ పవర్డ్ కంపేర్డ్ టు దెమ్. అది ఎందుకంటే 400 కిలోమీటర్స్ కొట్టగలదు. ఇది రఫ్లీ 300-350 కిలోమీటర్స్ అంటున్నారు. మనం ఈ గ్యాప్, మన టార్గెట్ ఏంటంటే S-400 ఆల్రెడీ మన దగ్గర ఉన్నది కాబట్టి, బరాక్ మన దగ్గర ఉంది కాబట్టి మళ్ళీ దాన్ని రెప్లికేట్ చేయాల్సిన అవసరం ఇమ్మీడియట్గా లేదు మనకు. ఎనీవే టెక్నాలజీ వచ్చేస్తుంది, మనం దాన్ని ఏమో చేసుకుంటాం. దాని తర్వాత గ్యాప్ ఏది ఉంది దాన్ని ఫిల్ చేయడానికి పెడుతున్నాం మనం. అఫ్ కోర్స్ ఇది ఒకసారి మనం అచీవ్ చేసామంటే వర్షన్ 2లో దాన్ని 400 దాటిపోతాం మనం. కానీ ఫస్ట్ వర్షన్ 1 మనం అచీవ్ అవ్వాలి కదా. దీంట్లో కూడా 3 రేంజెస్ పెట్టుకున్నాం మనం. 150 కిలోమీటర్లు ఒకటి, 250 కిలోమీటర్లు ఒకటి, 300 కిలోమీటర్లు, ఇలా ఆల్మోస్ట్ ఒక 2-3 రేంజెస్ పెట్టుకున్నాం మనం. ఈ 2-3 రేంజెస్లో కూడా మనకు నేవల్ వర్షన్ వచ్చేసి బహుశా 250 కిలోమీటర్స్ దాకా కొట్టగలదు. ఓకే, సో ఇటువంటివన్నీ పెట్టుకున్నాం మనం. ఇదేంటంటే ఇది అఫెన్సివ్ వెపన్ కాదు, డిఫెన్సివ్ వెపన్. ఓకే, మన మీద వస్తున్నటువంటి అస్త్రాలని మనం ఎలా దాన్ని కౌంటర్ చేయగలగాలి. అఫ్ కోర్స్ ఇది వెపన్ అన్న తర్వాత కొడితే దెబ్బలు అవుతుంది పోతారు, అది కూడా వేరే విషయం. కానీ ఎసెన్షియలీ ఇది ఒక కౌంటర్ మిసైల్. ఇది S-400 బరాక్ లాంటిది ఒక కౌంటర్ మిసైల్. అంటే మనకు ఇన్కమింగ్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి మనకు మిసైల్స్ కానీ, ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ, లాయిటరింగ్ మ్యూనిషన్స్ కానీ ఏవి మన మీద వస్తున్నాయో వాటిని మనం ఛేదించడానికి, వాటిని ఆపడానికి వాడేటువంటి అస్త్రాలు ఇవి. ఇన్ఫాక్ట్ AWACS ని కూడా కొట్టగలదు అని అంటున్నారు సార్. AWACS ఆఫ్ కోర్స్ వల్నరబుల్. AWACS ఎప్పుడు కూడా చాలా వల్నరబుల్ అవి. ఓకే, AWACS ఎందుకంటే వాటికి స్టెల్త్ లేదు. AWACSకి మనకు ఒక మిసైల్ కౌంటర్ చేసేటువంటి కెపాసిటీ దానికి ఉండదు. AWACSని ప్రొటెక్ట్ చేయడానికి వేరే అసెట్స్ పెట్టాలి మీరు పైన. డ్రోన్సో, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్సో, లేకపోతే మీ ఫైటర్ జెట్సో ఇంకేదైనా పెట్టాలి దాని కౌంటర్ మెజర్స్కి. AWACS పరిస్థితి దానికి ఉండదు. అందుకని AWACS ఈ కాంబాట్ జోన్కి చాలా దూరంగా ఆపరేట్ చేస్తాయి. ఓకే, దగ్గరకు వచ్చాయంటే కానీ దే ఆర్ వెరీ వల్నరబుల్, ఎప్పుడైనా కొట్టచ్చు వాటిని. ఓకే, సో వీళ్ళ రేంజ్లోకి వస్తే ఇది కూడా కొట్టగలదు. ప్రాజెక్ట్ కుషా కూడా కొట్టగలదు అని చెప్తున్నాం మనం. దూరంగా ఉంటే సరే అది వేరే విషయం. కానీ AWACS కంటే కూడా చాలా కీలకమైంది ఈవెన్ హైపర్సానిక్ మిసైల్స్ని కొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. Mach 7లో కొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాం మనం. సో దాని కాన్సెప్షన్ క్లారిటీ వచ్చేసింది. ఆల్రెడీ కొన్ని దాని ప్రోటోటైప్స్ తయారవుతున్నాయి. BEL పార్ట్నర్షిప్ తోటి మనం DRDO చేస్తోంది. ఇది ఈ మల్టిపుల్ లేయర్స్లో, ఫర్ ఇన్స్టెన్స్ నేవల్ వర్షన్ 250 కిలోమీటర్స్ దూరంలో దాన్ని టార్గెట్ చేయాలి. అంటే బహుశా వాళ్ళు ఫైరింగ్ ఎక్కడి నుంచో చేసి ఉండొచ్చు,
అంటే తెలుసుకోవాలి, అంత దూరంలో ఒకటి వస్తుందంటే అంత దూరంలో తెలియడం అంటే అది కూడా చిన్న విషయం కాదు. కరెక్ట్. ప్లస్ ఈ కుషాలో ఫస్ట్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏం ఉండబోతోందంటే, మ్యాండేట్ ఏంటంటే స్టెల్త్ ఆబ్జెక్ట్స్ని వీళ్ళు డిటెక్ట్ చేయాలి. అంటే JF-20 కావచ్చు, లేదా రేపు J-35 కావచ్చు, స్టెల్త్ ఆబ్జెక్ట్స్ని డిటెక్ట్ చేయాలి, హైపర్సానిక్ని డిటెక్ట్ చేయాలి, దాని ట్రెజెక్టరీని డిటెక్ట్ చేసి వీళ్ళు దాన్ని కౌంటర్ చేయాలి. షిప్ ఉంది, ఫర్ ఇన్స్టెన్స్ మనకు ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఉంది, ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ మీద వాడు కనుక కొట్టాడంటే, యాంటీ షిప్ మిజైల్ కొట్టాడంటే చాలా వేగంగా వస్తుంది, హైపర్సానిక్ స్పీడ్లో వస్తుంటుంది, దానిని వీళ్ళు కౌంటర్ చేసి కొట్టగలరు. 250 కిలోమీటర్ జోన్లో కొడితే చాలు. దీంట్లో కూడా వాళ్ళు అంచనా ఏంటంటే, ఒక మిసైల్ షూట్ చేస్తే రమారమి అరౌండ్ 60-70% వీళ్ళు కొట్టగలరు అని అంటున్నారు. సపోజ్ 2-3 మిసైల్స్ కూడా 90% దాకా వెళ్ళగలదు అంటున్నారు. ఈ పర్సంటేజ్ అన్ని కూడా ఫ్లూయిడ్, ఇప్పుడున్నది రేపు ఉండకపోవచ్చు. ఎందుకంటే దాంట్లో మళ్ళీ పర్ఫెక్షన్ అనేది మనం ముందు తీసుకువెళ్తాం, మనం దానిలో ఉన్నటువంటి టెక్నాలజీని మారుస్తాం, మనం డిస్టెన్సెస్ పెంచుతాం, మనం ఇవన్నీ కూడా జరగబోతున్నాయి మనం. కాబట్టి ఫస్ట్ రౌండ్ ప్రాజెక్ట్ కుషాలో మనం ఇవి అచీవ్ చేస్తున్నాం. నెక్స్ట్ రౌండ్లో బహుశా మనం S-500 లాంటి శక్తి కూడా మనం మనదే ఇండిజినస్గా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. S-400 తీసుకున్న తర్వాత S-400 ప్రోటోకాల్స్ అర్థం చేసుకున్నాం. వాడికి ఒక రడార్ డేటా సీకింగ్ డివైస్ ఒకటి ఉంది, ఒక యూనిట్ ఉంది, రెండవది కమాండ్ కంట్రోల్ ఉంది, మూడవది ఫైరింగ్ యూనిట్ ఉంది. ఈ మూడింటిని కూడా ఇంటగ్రేట్ చేస్తున్నాం మనం ప్రాజెక్ట్ కుషాలో. ఇంటగ్రేట్ చేసి ఇంటగ్రేటెడ్ ఒకటి ప్లస్ మొబిలిటీ. ఎందుకంటే ఒక దగ్గర ఉందంటే వాడు అక్కడ టార్గెట్ చేసి కొట్టచ్చు, ఇక్కడి నుంచి యాక్షన్ తీసుకుంటే అక్కడి నుంచి వెళ్ళిపోతాం, అక్కడ ఉండం, దగ్గరగా ఉండకుండా వెళ్ళిపోతాం. సో అటువంటివన్నీ కూడా పెట్టి మోస్ట్ మోడర్న్ కౌంటర్ మిసైల్ స్ట్రాటజీ అన్నది భారతదేశం తయారు చేస్తోంది. బహుశా 2028-29 లోపల ఇది ఆపరేషన్లో అవ్వబోతోంది. ఈ గ్యాప్ ఏదైతే ఉందో S-400కిను మనకు ఆకాష్కి ఉన్న గ్యాప్ని ఫిల్ చేయడానికి దీన్ని వాడుతున్నాం. అండ్ ఈసారి నాకు తెలిసి మన ఫోర్సెస్ ఏవి కూడా ఈసారి డౌట్ పడవు, 100% నమ్మకంగా తీసేసుకుంటారు ఆపరేషన్ సింధూర్ తర్వాత. అంతేకాదు, చాలా కీలకమైనది ఏంటంటే ఇవన్నీ కూడాను బరాక్ కానీ S-400 కానీ ఇవన్నీ కూడా గ్లాస్నాసో లేకపోతే మనకు బైడునో లేకపోతే మనకు GPS వేరే దేశాలకు సంబంధించినటువంటి నావిగేషన్ వాడుకునేవాడు. కానీ ఇప్పుడు నావిక్ వాడుతున్నాం. అవును సార్. నావిక్ వాడేసరికి మనకు ఇన్ఫ్యాక్ట్ వీటన్నిటికంటే కూడా లేటెన్సీ చాలా తక్కువ ఉన్నది నావిక్ అని చెప్తున్నాం మనం. ఆపరేషన్ సింధూర్లో మనకు తెలిసింది. కాబట్టి ఇండిజినస్ ప్లాట్ఫామ్సే కాదు, ఇండిజినస్ శాటిలైట్స్ కూడా వాడుతున్నాం. కాబట్టి వీల్ హ్యావ్ అన్ అబ్సల్యూట్లీ వండర్ఫుల్ ప్రోడక్ట్ రాబోతోంది. వీఆర్ ఎమర్జింగ్ యాజ్ అ సూపర్ పవర్. ఇన్ఫ్యాక్ట్ మనం ఈ ఆపరేషన్ సింధూర్ కంటే ముందర ఆపరేషన్ సింధూర్లో వాడినటువంటి అస్త్రాలన్నీ కూడా మన డిఫెన్స్ రౌండప్లో, అంతకంటే ముందర గ్లోబల్ రౌండప్లో చర్చించాం మనం. కాబట్టి ఈరోజు మనం చూస్తున్నాం, మన ప్రేక్షకులు ఇవి సర్ప్రైజ్ కావు. ఈరోజు మనం కుషా గురించి చెప్తున్నాను, రేపు ఏదైనా ఆపరేషన్ వచ్చి కుషాను వాడారంటే కనుక మీడియా అంతా అప్పుడు దాని గురించి మాట్లాడుతున్నారు, మనం ఈరోజే దాని గురించి చెప్తున్నాం. సో మనం ఎమర్జింగ్ భారతదేశం ఎలా ఎదుగుతోంది అన్న దిశగా మన ప్రయత్నం మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎప్పట్లానే ఎంతో వాల్యుబుల్ అండ్ ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ నాషనల్ స్టాప్ ప్రేక్షకులకు ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చూసారు కదా, ఇది ఇవాళ డిఫెన్స్ రౌండప్. ఇవాళ డిఫెన్స్ రౌండప్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. అలాగే నేషనల్ స్టాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. వచ్చే వారం మరో డిఫెన్స్ రౌండప్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.